క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అపోహలు లేదా అన్యజనాంగం మధ్యలో కూడా ఉన్నటువంటి అపోహలు. అందులో మొట్టమొదటి అపోహ ఏంటయ్యా అంటే క్రైస్తవునికి శ్రమ ఉండదు, శ్రమ రాదు, కష్టం రాదు, ఇబ్బంది రాదు, ఇరుకు రాదు. ఒకవేళ వస్తే ఈ దేవుడు గొప్ప దేవుడు కాదు, మిగిలినటువంటి వారితో పాటుగా ఈ దేవుడు కూడా ఒక దేవుడే అని చెప్పటం అనేది ఒక అపోహ మాత్రమే. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏమి చెప్తుంది? క్రైస్తవుడికి శ్రమలు వస్తాయని చెప్తుందా, శ్రమలు రావని చెప్తుందా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు ఎవరైనా ఒక చదవండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానికి సమయము ఉన్నది. సృష్టిలో ఉన్న ప్రతిదానికి సమయం ఉంది. నవ్వటానికి, ఏడవటానికి, కష్టపడటానికి, సంతోషించడానికి, దుఃఖించడానికి, పని చేయడానికి, పడుకోవటానికి, లేవటానికి, తినటానికి, తిన్నది అరిగేదాకా తిరగటానికి, వీటన్నిటికి కూడా సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లుగా దేవుడు సమస్తాన్ని చేశాడు అనేటువంటి మాట ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను గారు చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లుగా అంటే మన జీవితంలోనికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సందేహం వచ్చినా, బలహీనత వచ్చినా అది ఆ కాలంలో రావటం అనేది మన పట్ల దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అనే సంగతిని మనం గుర్తించాలి. అదేంటండి, మనకి మేలు కలిగితే మంచిది కానీ కీడు కలిగితే మంచిది ఎట్లా అవుతుందండి అని చెప్పి అంటే ఏది కొంతమంది చిక్కుడు మొక్కలు పెడతా ఉన్నారు. చెట్టు చిక్కుడు అని. చెట్టు చిక్కుడుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది మొక్క వస్తుంది. మనం పెట్టేటువంటి మొక్క ఏమో పాదు చిక్కుడు పెట్టేసి ఒకసారి పెట్టామంటే దాని వైపు చూడడం అసలు. కానీ చెట్టు చిక్కుడుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది మొక్క వస్తుంది, తీగలు వేస్తుండగా దాన్ని ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి తలకాయలు కట్ చేస్తారు, తీగలు కట్ చేస్తున్నప్పుడు మొక్క పైన ఉన్నటువంటి చిగుళ్ళు కట్ చేసినప్పుడు ఆ చిగుళ్ళు కట్ చేసిన తర్వాత దాని నుంచి మరలా వేరు చిగుళ్ళు పుట్టుకొస్తాయి. అలా మరలా పుట్టుకొచ్చిన తర్వాత మరలా కట్ చేస్తారు. అట్లా 2-3 సార్లు దాన్ని కట్ చేస్తారట తోటలో. అలా కట్ చేసిన తర్వాత ఆ చెట్టు ఎట్లా మారిపోతుందంటే ఒక గుబురులాగా మారుతుందంట. చెట్టు ఎదుగుతుంది, ఒక గుబురులాగా మారుతుందంట. ఆ గుబురులో నుంచి విస్తారమైన కాపు కాస్తుంది. అదే ఆ తోకలు ఆ పైన ఉన్నటువంటి తీగలు కట్ చేయకపోతే అంతవరకే అది కొంత ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత ఆ తీగల నుంచి కొన్ని కాయల వరకే కాస్తుంది. కానీ దాన్ని ఆ పైన ఉన్నటువంటి తలలు కట్ చేయడం వలన దాని నుంచి చుట్టూ కూడా గుబురుగా అల్లుకుంటుంది. అది అల్లుకుని దాని కాపు కాలానికి వచ్చేసరికి దాని నుంచి విస్తారమైన పూత, పింద, కాపు వస్తుందంట. ఆమేన్. దానికి బాధ అలా కట్ చేసినప్పుడు ఆ చెట్ల నుండి కొంత నీరు కూడా బయటకు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అది కూడా ఏడుస్తుంది. కాకపోతే మనం ఏడుస్తున్నప్పుడే మన కళ్ళనీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నప్పుడే ఏడుస్తున్నావు అరిసి ఇల్లంతా గగ్గోలు పెడుతున్నావు, మనం ఏడుస్తుంది జనాలకు తెలుస్తుంది. కానీ అది ఏడుస్తున్నాం మాత్రం ఎవరో తెలియదు. కట్ చేసిన మనం కూడా దాన్ని పట్టించుకోం, కట్ చేసుకుని వెళ్ళిపోతాం అంతే. కానీ అలా కట్ చేయటం వలన ఆ చెట్టుకు నష్టం కలిగించాలని ఆ రైతు కట్ చేయట్లా. రైతు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ చెట్టు కట్ చేయడం వలన, ఆ తీగలు కట్ చేయడం వలన దాని నుంచి మరిన్ని తీగలు, దాని నుంచి కొత్త తీగలు పుట్టుకురావాలి, పిల్ల తీగలు పుట్టుకురావాలి, పిల్ల కొమ్మలు రావాలి, ఆ చెట్టు విస్తరించాలి, దాని నుంచి విస్తారమైన ఫలాలు రావాలి అనేది ఆ రైతు యొక్క ఉద్దేశమై ఉంది. ఆమేన్. అలాగే దేవుడు మన జీవితాల్లోనికి కొన్ని సందర్భాల్లో కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, బలహీనతలు అనుమతిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాటిల్లో మనం బలహీనమై కొట్టుమిట్టాడుతూ దాంట్లోనే మనం చతికిల పడిపోయి అక్కడే ఇక జీవితాన్ని ముగించాలని కాదు దేవుని ఉద్దేశం. వాటిలో
మనం మరింతగా దేవుడి మీద ఆధారపడాలి, మరింతగా మనం దేవుడి వైపు చూడాలని, మరింతగా దేవుల్లో ఎదగాలని, సమస్యలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుణ్ణి చూస్తూ దేవుని సహాయం కోరుకుంటూ దేవుని సహాయము ద్వారా అద్భుతాలను మన జీవితాలను అనుభవించాలనేటువంటి ఆలోచనతో దేవుడు మన జీవితాల్లోనికి కొన్ని సమస్యల్ని అనుమతిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతిదానికి సమయం ఉంది. కనుక ఒకవేళ మనకి ఏదన్నా కష్టం వస్తే ఇది కూడా ఒకవేళ దేవుడి నుంచి అనుమతితో వచ్చిందేమో, ఇలా కొనసాగుదాం అని దేవుని వైపు చూసుకుంటూ వెళ్ళిపోవడమే మనం చేయాల్సిన పని. ఆమేన్. అందుకే 12వ వచనం 13వ వచనంలో కూడా, దీనిలోనే 3వ అధ్యాయం 12వ వచనంలో, కావున సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెలబుచ్చుట కంటేను శ్రేష్టమైన దేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మన జీవితంలో నిరంతరము సంతోషంగా ఉండటం కంటే మనం సంపాదించిన కష్టాన్ని మనం దాన్ని అనుభవిస్తూ మన జీవితాన్ని కొనసాగించడం కంటే శ్రేష్టమైన సంగతి మరొకటి లేదన్న సంగతిని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానయ్యా అని సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. ఆమేన్. ఈరోజు ప్రజల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే, తను కష్టపడుతున్నాడు, కష్టపడి దాన్ని దాచుకుంటూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు. పగలు రాత్రి తేడా లేకుండా కొంతమంది గొడ్డులాగా కష్టపడతారు, ఎద్దులాగా కష్టపడతారు. కష్టపడి తమకంటూ కొంత ఆస్తిని సమకూర్చుకుంటారు. నేను ఒక 4 ఎకరాలు కొన్నాను, 10 ఎకరాలు కొన్నాను, 4 ప్లాట్లు కొన్నాను, కొంత బంగారం కొన్నానని చెప్పేసి కొన్నటువంటి వాటిని చూపించుకోవడానికి పెట్టుకుంటారు తప్పించి దాన్ని అనుభవించడానికి వచ్చేసరికి అమ్మో నేను కష్టపడి సంపాదించే కనుక దీన్ని అసలు ముట్టుకోవడానికి వీల్లేనే లేదు. అన్నీ ఇప్పుడే తినేస్తే తర్వాత ఏంటి? మీరు అట్లాగే మాట్లాడతారు పాస్టర్ గారు, మీ తల్లిదండ్రులు కష్టపడకపోతే మీరు అనుభవించే వాళ్ళ అని చెప్పేసి అంటారు. కొంతమంది క్వశ్చన్ చేస్తారు, నాకు తెలుసు. మీరు ఇప్పుడు క్వశ్చన్ చేయకపోయినా లోపల మాత్రం అదే ప్రశ్న ఉంది. కరెక్టే, మీ తల్లిదండ్రులు సంపాదించకపోతే మీరు అనుభవించే వల్ల, అలాగే ఇప్పుడు మేము కష్టపడుతున్నాం మా పిల్లల కోసం అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు కష్టపడి సంపాదిస్తున్నారో సంపాదించిన దాన్ని వారు అనుభవించటం అనేది నిజమైన సంతోషం కలిగిస్తుంది. వారికి క్షేమం అది. వారు అనుభవించకుండా దాన్ని దాచి వాళ్ళకి తర్వాత తరాలకి అప్పచెప్పి వెళ్ళటం ద్వారా ఇక్కడ వాళ్ళు సంపాదించిన దాని యొక్క ఫలితం శ్రమే తప్పించి ఏమి లేదు. వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ పిల్లల బాగు కోసం అప్పచెప్తున్నారు, కానీ ఆ పిల్లల బాగు పడుతున్నారో చెడిపోతున్నారో అనే సంగతి సమాజం పట్టించుకోవట్లేదు. అయితే ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట, నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు మొదటిగా అనుభవించు. ఆమేన్. ఆమేన్. ఇది మానవుని జీవితంలో శ్రేష్టమైన సంగతి. నువ్వు కష్టపడి, నేను అదే బాధపడుతూ ఉంటాను. మా నాన్న గొడ్లా కష్టపడ్డాడు, లేని టైంలో కష్టపడ్డాడు, తీరా ఆయన తినడానికి వచ్చేసరికి దాన్ని అనుభవించడానికి లేకుండా వెళ్ళిపోయారు అని చెప్పి చాలాసార్లు తలుసుకుంటే బాధ అనిపిస్తుంది. కొంతమంది అనుకోకుండా అట్లా వెళ్ళిపోతే చేయగలిగింది ఏం లేదు, కానీ వారు ఉండి కూడా తినకపోతే అది బాధ. వారు కష్టపడి సంపాదించి ఉండి కూడా తినకపోతే బాధ. వాస్తవానికి వాళ్ళు సంపాదిస్తారు వాళ్ళ పిల్లల క్షేమం కోసం. చాలామంది పెద్దలు తమ పిల్లల క్షేమం కోసం, మా పిల్లలు బాగుండాలి, మేము పడుతున్నటువంటి కష్టం మా పిల్లలు పడకూడదు, మా పిల్లలు సంతోషంగా ఉండాలని ఒక ఆశతో ఆ పిల్లల కోసం 4 రూపాయలు కష్టపడి దాచి వాళ్ళకి నలుగురు పిల్లలకి 4 రూపాయలు అందిస్తూ ఉంటారు. అందించిన తర్వాత వీళ్ళు ముసలాళ్ళు ఈ పిల్లలకి అప్పచెప్పిన తర్వాత ఈ ముసలాళ్ళకి పట్టించుకోరు. విచిత్రం ఏంటి చెప్పమంటారా? వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు తినడానికి ఇష్టపడరు, పిల్లలకి ఇచ్చేసిన తర్వాత పిల్లల దగ్గర నుంచి వాళ్ళు పెడితే తినాలని కోరుకుంటారు. పిల్లలకి ఇచ్చిన తర్వాత పిల్లలు పెడితే ఈ పెద్దలుగా ఉన్నటువంటి వృద్ధులు తినాలని కోరుకుంటారు. తిందామనేటువంటి ఆశ వాళ్ళకి ఉంటుంది, కానీ తినడానికి అవకాశం వాళ్ళకి ఉండదు. కారణం ఏంటంటే వచ్చినటువంటి కోడలు పాపం మహాతల్లు. వందనాలమ్మా, మీరు మంచివాళ్ళు. వచ్చినటువంటి కోడలు అందరూ చెప్పట్లేదు నేను, వచ్చినటువంటి కోడళ్ళు వారి తల్లులు మాత్రం చక్కగా చూసుకుంటారు. వాళ్ళ తల్లికి కొంచెం అమ్మ అవసరం వచ్చిందా మా ఆయనతో మాట్లాడినాను, మా ఆయనతో మాట్లాడతానని కూడా ఆయనకి తెలియకుండా ఎప్పుడో దాచుకున్న ఆయన్ని కూడా తీసుకెళ్ళి అమ్మకి చక్కగా ట్రాన్స్ఫర్ చేస్తారు. అన్నయ్యకి, అమ్మకి, తమ్ముడికి, చెల్లికి ఇక్కడి నుంచి సంపాదన అంతా తీసుకెళ్ళి అక్కడ పంపిస్తుంది పుట్టింటికి. ఈ తల్లిగారు మహాతల్లి, కోడల తల్లి. కానీ ఇంట్లో ఉన్నటువంటి కష్టపడి సంపాదించినటువంటి అత్తమామలు ఉన్నారు చూసారా, అత్తమామల్ని చూసుకోవడానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు రాదు చాలామంది. చాలా శోచనీయం.
కష్టపడి సంపాదించి వాళ్ళు తిందాము అనుకునే టైంలో తినలేని వారి పరిస్థితి వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొడుకుల చేతులు పెట్టి మా కొడుకులు బంగారం, కొడుకులు నిజంగా బంగారమే, కానీ కోడలు బంగారం అని చెప్పరుగా, అందరూ కాదు కొంతమంది కోడలు పరిస్థితి అది. కనుక వాళ్ళు తిందాము అనుకునే సమయానికి తినలేకపోతున్నారు. అటువంటి పరిస్థితి రాకమునిపై నేను చెప్పాలనుకున్న సలహా ఏంటంటే, నీవు కష్టపడింది మొదటగా నువ్వు తిను, నువ్వు అనుభవించకుండా నీ పిల్లలకి దాచి పెట్టడం వలన నువ్వు తర్వాత తిందామనుకున్న టైంలో నీ పిల్లలు నీకు పెట్టడం లేదు సరిగదా. రెండవదిగా నువ్వు తిందామనుకున్నటువంటి సమయంలో నీ పిల్లలు పెట్టకపోవటం అది పక్కన పెడితే, పెడదామనుకున్నప్పటికీ తినడానికి శరీరం సహకరించదు. కారణం ఏంటంటే వాళ్ళకు వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసే ఉన్నారేమో, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతిన్నాయి. కిడ్నీలో దెబ్బతింటో, లివర్ దెబ్బతింటో, రకరకాల సమస్యలు రావటం వలన జరిగేది తిందాము అనుకున్నప్పటికీ, ఒకవేళ కోడళ్ళు మంచి వాళ్ళు పెడుతున్నప్పటికీ కూడా తినడానికి శరీరం సహకరించే పరిస్థితి. అందుకనే అవకాశం ఉండగానే, అన్నీ అందుబాటులో ఉండగానే చక్కగా కడుపు నిండా తినడం అనేది ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా చేయవలసిన పనే కాదు. ఆమేన్. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే అట్లా కొనసాగుతూ ఉంటారో వారి కుటుంబం హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలా కాకుండా తినవలసిన సమయాన్ని తినకుండా అలా అని చెప్పేసి అదే పనిగా తింట కూర్చోవడం కాదు సుమా. అదే పనికి ఉంది కదా అని చెప్పేసి ఇక 24 గంటలు అదే పనిలో ఉండకూడదు. ఏ రోజు చూసినా కానీ చికెన్లు మటన్లు అదే పనిలో ఉండకూడదు. బాగుంది కదా అని చెప్పేసి ఎక్కువగా తిన్న ప్రమాదమే. ఏ మోతాదులో మనం తీసుకోవాలో ఆ మోతాదులోనే తీసుకోవాలి తప్పించి మోతాదుకి మించి ఎక్కువ తీసుకున్న సమస్య అవుతుంది ప్రతిదీ ఏదైనప్పటికీ. కనుక మనకి తగినంత మోతాదులో తగినంత విధంగా మనం తీసుకుంటూ ఈ జీవనాన్ని కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ అసలు సమస్య గురించి మాట్లాడుతూ తిండి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? సమస్య కదా, శ్రమ కదా, శ్రమల గురించి, శ్రమలు క్రైస్తవుడికి వస్తాయా రావా అని చెప్తున్నారు కదా, దాని గురించి మాట్లాడుతూ మరి తిండి గురించి ఎందుకు వెళ్ళారంటే, సమస్య అంతా అసలు వచ్చేది జాయింట్ పొట్ట కోసమే. సృష్టిలో వచ్చేటువంటి సమస్యలన్నిటికీ కారణం జాయింట్ పొట్ట అంటారు కానండి, ఈ కాలంలో పొట్ట జాన కన్నా పెరుగుతుందండి. అదైతే జానే ఉంది కానీ దేవుని దయ వల్ల ఈ కాలంలో పొట్టలో లెక్కేయడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈ పై భాగం కింద భాగం మొత్తం కలిసిపోయి ఎలాడుతూ ఉన్నాయి కొంతమందికి. ఏదైనప్పటికీ అసలు సమస్య అంతటికి కారణం ఏంటంటే ఈ పొట్ట కోసమే. కనుక మొదటగా ఈ పొట్టకున్నటువంటి సమస్యను పరిష్కరించుకోవాలి. అందుకే నేను దానిలోకి వెళ్ళడం జరిగింది. మన జీవితాల్లో ఏ కాలమందు ఏది జరగాలో అలా జరగటం కొరకు దేవుడు సమస్తము చక్కగా నిర్ణయించి ఉంచాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సమస్య వచ్చినా, సందేహం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇంకేదొచ్చినా కానీ అవన్నీ కూడా ఆ కాలంలో జరగవలసి ఉన్నవి కనుక అలా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ప్రజలు బాధపడే విషయం ఏంటంటే, తమకు కష్టం వచ్చిందని ఆ కష్టాన్ని నిమిత్తమై బాధపడటం కాదు, తమకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అని, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారో, భర్త కొట్టినందుకు కాదు, తోడుకోవడంలో నవ్వినందుకు సమస్య అంతా అన్నట్లుగా ఈరోజు క్రైస్తవ పరిస్థితి ఎట్లా ఉందంటే, సమస్య వచ్చినందుకు బాధపట్ల, తనకు వచ్చిన సమస్యను బట్టి ఇతరులు తనని ఏమనుకుంటున్నారు అనే దాని గురించి చింతిస్తూ బాధపడతా ఉన్నారు. మనం ఇతరుల గురించి భక్తి చేయని అవసరం లేదు, ఇతరుల గురించి ఆలోచన చేయని అవసరం లేదు. ఇతరులు ఏమనుకునేది ఇతరులని కాకులతో పోల్చబడింది, లేకపోతే ఇతరులని కుక్కలతో పోల్చడం జరుగుతుంది. దారిని వెళ్తుంటే కుక్కలు చాలా మురుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకుంటే మనం ప్రయాణం చేయలేము. అరుగుతూ మురుగుతూ ఉంటే మనం వెళ్ళిపోతాం. నువ్వు నన్ను చూసి అరుస్తావు, నీ సంగతి చూస్తాను, నేను కర్రపట్టుకున్నావు లేకపోతే రాయి పట్టుకుంటే అది వెళ్ళినట్టు వెళ్తుంది. మనం మరలా తిరిగి వెళ్తుంటే మన వెనకాల మరలా వస్తుంది. మనం అక్కడే ఉంటాం, ప్రయాణం చేయలేము, మన పనులు ముగించుకోలేము. కనుక అరుస్తున్నటువంటి ఆ కుక్కను అట్లా వదిలేసి మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం కదా, ఆ జ్ఞానం మనకు ఉంటుంది. కానీ లోకంలో జీవితంలోనికి వచ్చేసరికి
మనని చూసి నవ్వుతున్నటువంటి వారినో, లేకపోతే మనం చూసి హేళనగా మాట్లాడుతున్నటువంటి వారినో, మన గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు నన్ను ఎట్లా అంటున్నారు, వీళ్ళు ఎట్లా అంటున్నారు, నన్ను అలా అలవాటు చేస్తున్నారు, ఎలా అలవాటు చేస్తున్నారు అని చెప్పేసి ఇతరుల గురించి చెప్పుకుంటూ ఆ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ నిత్యం మనసులో బాధ పెట్టుకొని నేను ప్రభువు దగ్గరికి వెళ్తున్నప్పటికీ ప్రభువు నాకు సమాధానం ఇవ్వట్లేదు, విడుదల ఇవ్వట్లేదు, ఆరోగ్యం ఇవ్వట్లేదు, క్షేమాన్ని ఇవ్వట్లేదు, పైగా ఇతరులు కూడా నన్ను నిందిస్తూ ఉన్నారు కనుక నాకు ఈ ప్రభువు నాకేం చేయట్లేదు అనేటువంటి ఆలోచనలోనికి చాలామంది వస్తారు. ఇతరుల కోసం మనం భక్తి చేయొద్దు, మన కోసం మనం భక్తి చేద్దాం. మన కోసం మనం భక్తి చేద్దాం, మన కోసము మనము ప్రభువుతో ఉండటం కొరకు భక్తి చేద్దాం. ఈ లోకాన్ని జయించి పరలోకానికి వెళ్ళటం కొరకు భక్తి చేద్దాం. ఈ యాత్రలో ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. వాటన్నిటిని అధిగమిద్దాం. ఆమేన్. ఈ రోజు మనం తక్కువగా మాట్లాడినటువంటి వాళ్ళే రేపే మళ్ళీ వాళ్ళు మన గడపరుస్తారు. వాళ్ళ అన్ని శ్రమల్లో కూడా, అన్ని సమస్యల్లో కూడా నమ్మకం ఉన్నారమ్మా. నిజంగా మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిజంగా మీ దేవుడు ఎంత శక్తిమంతుడు, నిజంగా మీ దేవుడు ఎంత సహాయం చేశాడు, ఈ దేవుడు నమ్ముకున్నారు, ఈ దేవుడు అన్యాయం చేయలేదమ్మా నిజంగా అని చెప్పేసి ఈరోజు విమర్శించినటువంటి నోరే రేపొద్దున మన గురించి గొప్పగా మాట్లాడుతుంది. మన గురించి గొప్పగా మాట్లాడినప్పుడు ఒక రకంగాను, మనల్ని తోలనాడినప్పుడు మరొక రకంగా భావించడం, ఆలోచించడం మనం చేయకూడదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా మనకు అనవసరం. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. యోబు భక్తుడు దీనికి చక్కని వివరణ ఇస్తా ఉన్నాడు. ఏమని? 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. స్త్రీ కనినటువంటి నరుడు కొద్ది దినంలో వాడే. దేవుని ఆయుష్ కాలంతో పోల్చుకుంటే మన ఆయుష్ ఈ లోకంలో కొద్ది దినములే. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా మిక్కిలి బాధ నొందుతాడు. ఇదే మాటని భక్తుడైన సొలొమోను కూడా చెప్తున్నారు. ఏమని? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడి వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించు వాడెవడును లేకపోయెను. సృష్టిలో సొలొమోను గారు చూశారంట. ఓ వ్యక్తి బాధపడుతున్నాడు. దేని మూలంగా అంటే తనని బాధ పెడుతున్నటువంటి వారు ఉన్నారు. బాధ పెడుతున్నటువంటి వారిని బట్టి బాధపడుతున్నటువంటి వాడు నిత్యము కన్నీరు కారుస్తూ ఏడుస్తూ దుఃఖ సముద్రంలో మునిగిపోతాడు. ఈ దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నటువంటి బాధపడుతున్నటువంటి వాడిని ఆదరించేటువంటి వారు, సహాయం చేసేవారు, నీకు నేను సహాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటానని చెప్పి చేయి కలిపేవాళ్ళు, మాట కలిపేటువంటి వాళ్ళు సమాజంలో కనిపించరంట. కారణం ఏంటంటే వీరికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వారు, అంటే బాధ పెడుతున్నటువంటి వారు వారికన్నా బలవంతులు. బాధ పెడుతున్నటువంటి వారు ఎవరి మాట వినరు. బాధ పెడుతున్నటువంటి వారు చాలా శక్తిమంతులు, మూర్ఖులు. వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడితే ఏదైనా చేస్తారు. ఎందుకులే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి మనం సమస్యను తెచ్చుకోవటం అని చెప్పేసి అని బాధపడుతున్నటువంటి వాడిని అట్లా వదిలేసి నీ చావు నువ్వు చావు, నాకెందుకు, నేను జోక్యం చేసుకుని నీ మూలంగా నేను కూడా ఇబ్బంది పడటం అని చెప్పి అనుకుని లోకంలో చాలామంది ఆగిపోతారు. ఇది సహజంగా జరుగుతూ లేదే అని భక్తుడైన సొలొమోను కూడా చెప్తున్నారు. అంటే మానవుని జీవితంలో బాధ అనేది కొనసాగేటువంటి ప్రక్రియ, శ్రమ అనేది కొనసాగేటువంటి ప్రక్రియ, కష్టము అనేది కొనసాగేటువంటి ప్రక్రియ. ఇంకో మాట చెప్పాలంటే కష్ట సుఖాలు అనేవి కావడి కుండలు. అంతేనా? మనకి లోకం చెప్పేటువంటి మాట అయినా, బైబిల్ చెప్పేటువంటి మాట అయినా, మనిషికి కష్ట సుఖాలు అనేవి సహజంగా ఉంటాయి. కష్టం ఎంత ఉంటుందో సుఖం కూడా అంతే ఉంటుంది, ఉండాలి, ఉండేటట్లుగా దేవుడు కూడా చేస్తాడు. అయితే మరొక మాట చెప్పాలంటే మనిషి సుఖము యొక్క రోజులను లెక్క పెట్టలేదు. నేను ఇన్ని రోజులు సుఖంగా ఉన్నాను, ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నానని చెప్పేసి గమనించలేదు. కష్టం వచ్చినప్పుడు మాత్రం అమ్మో ఇన్ని రోజుల అని చెప్పి అనుకుంటాం. కానీ సుఖం వచ్చినప్పుడు ఇన్ని రోజులు నన్ను దేవుడు సుఖపెట్టాడే అని ఒకరోజు కూడా కలిగినటువంటి సుఖాన్ని బట్టి సంతోషంగా చెప్పాం. దేవుని స్తుతించు. ఎంతమంది అలా స్తుతిస్తారు దేవుణ్ణి? నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను, ఈ సంతోషానికి కారణం దేవుడే అని చెప్పేసి ఎంతమంది దేవుణ్ణి మహిమపరచగలరు అంటే చాలా తక్కువ మంది అని చెప్పగలం. మన ఆయుష్ కాలంలో దేవుడు చేస్తున్న మేలును బట్టి సంతోషించేటువంటి రోజుల్ని మనం లెక్క పెట్టలేము. కానీ బాధ కలుగుతున్నటువంటి రోజులు మాత్రం ఈజీగా లెక్క పెడతాం. ఇన్ని రోజులు 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థనకి సమాధానం దొరకలేదు అనేటువంటి
నెల రోజుల నుంచి, సంవత్సరం నుంచి బాధ కలుగుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నటువంటి రోజులు లెక్క పెడతాం, కానీ ప్రార్థన చేయగా దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత విడిపించిన రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆ సమస్య రాలేదు కదా. ఎన్ని రోజులు లెక్క పెట్టావా? నాతో సహా నేను కూడా లెక్క పెట్టాల. ఎప్పుడు కష్టకాలంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి సమాధానం దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతాం, దాన్ని విడిచిపెట్టేస్తాం. మరి ఆ విడుదల ఇచ్చినటువంటి దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సమస్య లేకుండా చేశాడే. ఇన్ని రోజుల నుంచి ఆ సమస్య లేకుండా చేశాడు నాకు దేవుడు అని చెప్పేసి దేవుడు కృతజ్ఞత చెప్తామా? ఆ రోజు వరకు చెప్పేసి దేవుడు నాకు ఈ సమస్యను విడిపించాడు, దేవుని స్తోత్రం, విడిపించినందుకు కృతజ్ఞతగా ఇది కానుకేస్తున్నా అని చెప్పేసి కానుక వేసేసి కృతజ్ఞత చెప్పేసి అక్కడితో మర్చిపోతామా? రోజులు లెక్కించాం, కానీ కష్టం యొక్క రోజులు మాత్రం లెక్కించినటువంటి వారిగా ఉన్నాం. మనం కష్టపడుతున్న రోజులను లెక్కించడం కాదు, దేవుడు మనతో ఉన్నటువంటి దాన్ని బట్టి స్తుతించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మానవ జీవితంలో కష్టము సుఖము అనేది సమపాలనలో ఉంటాయి అనేది లోకం చెప్పినా బైబిల్ చెప్పినా అది నిజం. అవి నిజం. మానవ జీవితంలో ఇవి రెండు కంటిన్యూగా జరుగుతాయి. అవి దేవుణ్ణి నమ్మినటువంటి వారికి వస్తాయి, దేవుణ్ణి నమ్మినటువంటి వారికి వస్తాయి అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఉన్నటువంటి వారు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, దీర్ఘకాలంగా నువ్వు ఒక సమస్య గురించి బాధపడుతున్నప్పుడు దేవుడు నీకు ఈ సమస్య నుంచి విడిపించలేదా? ఇది నిజమా అని ఆ రోజున అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఆ పాములో సాతాను ప్రవేశించి ఇది నిజమా, దేవుడు నిన్ను ఏదైనా తినొద్దన్నాడా అని అన్నప్పుడు ఇది నిజమా అనగానే దేవుడి మీద ఎట్లయితే అనుమానం కలిగిందో, లోకంలో ఉన్నటువంటి వాడు మీకు కష్టాలు వస్తాయా, మీకు శ్రమలు వస్తాయా, మీకు కూడా ఇలా పరిస్థితి ఎదురవుతాయా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయ్యగానే మన జీవితం కూడా క్వశ్చన్ మార్క్గా మారిపోకూడదు అని చెప్పడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. సమస్య వస్తున్నప్పుడు సమస్యల్లో జీవితం క్వశ్చన్ మార్క్గా ఉండకూడదు. లోకము నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకోకుండా దేవుని నుంచి, దేవుని కృప నుంచి, దేవుని సన్నిధి నుంచి మనం తప్పించడానికి లోకము కానీ ఇతరులు కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకోకుండా, ఆ మాటకి తలగకుండా మనం దేవుని వైపుకి చూస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించడమే క్రైస్తవుని యొక్క గురి కావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళతో ఏకీభవిస్తే, ఇది నిజమా అన్నదానికి ఏకీభవిస్తే ఇంతకాలం మనం బాధపడతాం. సృష్టి యావత్తు కూడా నాశనానికి వెళ్ళిపోయింది ఒకే ఒక్క సందేహంతో. మనకి కలిగించేటువంటి సందేహాలు మన జీవితాన్ని పతనావస్థకి తీసుకువెళ్తాయి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి మనకి మన జీవితంలో కలిగిస్తున్న సందేహాలు అనేవి మన పతనావస్థకి తీసుకువెళ్తాయి. మనము యోబు చెప్పిన మాటలు చూస్తూ వచ్చాము, సొలొమోను చెప్పిన మాటలు చూస్తూ వచ్చాము. ఆ తర్వాత మూడవదిగా భక్తుడైన మోషే గారు కూడా ఈ విషయాన్ని ఇంకొంచెం వివరణ ఇస్తూ ఉన్నారు. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. చాలండి. నిజానికి మోషే విశ్వాసపరుడు కాదా? అద్భుతాలు చేసినటువంటి వాడు కాదా? దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి వాడు కాదా? దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడని స్వయంగా దేవుని చేతనే గుర్తింపు పొందినటువంటి వాడు కాదా? మాట చెప్తే ఒక మాట ప్రకారం జరిగించినటువంటి వాడు కదా దేవుడు. ఇంతటి గొప్ప కార్యాలని తను అనుభవిస్తూ తాను చేసినటువంటి కార్యాల ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆ కార్యాలను అనుభవింపజేసినటువంటి విశ్వాస వీరుడైనటువంటి మోషే సైతం కూడా చెప్తున్న మాట ఏంటంటే, మా జీవితము ఆయాసమే, దుఃఖమే. మా జీవిత కాలము ఆయాసంతోనూ దుఃఖంతోనే మేము ముందుకి కొనసాగింపు చేయాలి. ఎందుకు ఆయాసం, ఎందుకు దుఃఖము, ఎందుకు బాధ? అరే మాట చెప్తే, ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం జరిగించేటువంటి దేవుడు నాకు ఉన్నాడు కదా. ఈ ఆయాసకరమైన పరిస్థితులు నాకు ఉండకూడదు, ఈ దుఃఖంతో కూడినటువంటి సమస్యలు నాకు ఉండకూడదు, ఈ బాధలు, బలహీనతలు, ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులు నా జీవితంలోకి రాకూడదు. అలా సహాయం చేయమని చెప్పేసి దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు కదా. మోషే ఎందుకు ఆ మాట ప్రార్థన చేయకుండా ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? అరుని ఆయుష్కాలము దుఃఖముతోనూ ప్రయాసతోనూ సాగిపోతుంది. తన జీవితంలో ఎంత దుఃఖకరమైన స్థితిని అనుభవించి ఉంటాడు మోషే. ఈ మాట చెప్తున్నాడంటే ఎంత దుఃఖకరమైన స్థితిని అనుభవించాడు, ఎంత ప్రయాస, ఎంత వేదన, ఎంత బాధతో కూడినటువంటి పరిస్థితిని అనుభవిస్తూ వచ్చాడు అనేది మనకి ఇక్కడ ఆ ఒక్క మాటలో అర్థమవుతుంది.
మనం మోషే జీవితంలో చూస్తే అంత సంతోషంగానే ఉన్నట్లుగానే, దేవుని ద్వారా నడిపించబడుతున్నట్లుగానే, అంతా బాగానే ఉన్నట్లుగానే మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. కానీ ఇక్కడ మోషే తన యొక్క బాధనంతటినీ కూడా వెల్లడిపరుస్తున్నాడు. ఏమని? మా జీవిత కాలం, మా దినములు 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా వీటి వైభవం అంతా కూడా ప్రయాసం, ఆయాసం, బాధతో కొంతమంది సాగిపోయే అని చెప్తున్నాడు. అంటే మోషే జీవితంలో అద్భుతాలను సృష్టించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ జీవితంలో కష్టం దాగి ఉన్నది అనేటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. మోషే అంతటి గొప్పవాడికే తప్పలేదు. మనకెంత దేవుడితో ముఖాముఖిగా చూచి, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక సమస్యను చెప్తే ఆ సమస్యకి పరిష్కారము రాకుండా వచ్చినటువంటి సందర్భం ఏ రోజు లేదు మోషే జీవితంలో. మోషే బ్రతికినంత కాలంలో ఏ రోజు కూడా ఒక సమస్యతో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి సమాధానం తీసుకురాకుండా ఏ రోజు రాలా. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు చెప్పలా. ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా ప్రార్థనకి సమాధానము రాకుండా ఉన్నటువంటి మోషే జీవితంలో కూడా తన జీవితం అంతా ఎట్లా సాగుతూ వచ్చిందంట అక్కడ చెప్తున్నాను. మా జీవితము ఆ దినంలో వైభవముతో కళ్ళ ప్రజలకు కనిపించేది అంతా కూడా వైభవమే. అబ్బా వాడు ఎంత హుందాగా బ్రతుకుతున్నాడండి, వాడి జీవితం ఎంత బాగుందండి అని చెప్పేసి చెప్పుకుంటారు. ఈ లోకంలో ఉన్న ధనవంతులను చూసి కూడా మనం కూడా అట్లా చెప్పుకుంటాం కదా. అబ్బా వాళ్ళకి కార్లు ఉన్నాయండి, పెద్ద పెద్ద బంగ్లాలండి, వాళ్ళకి ఇది ఉంది ఇది లేదని చెప్పేసి అనుకుండా ఈరోజు కట్టిన చీర కట్టకుండా కడుతుందండి నా తల్లి. వేసుకున్నటువంటి 7 వారాల నగలు ఉన్నాయండి, ఏ రోజు ఈ రోజు వేసుకుంది రేపు పొద్దున వేసుకోకుండా కొత్త నగలు పెట్టుకొస్తుందండి, కొత్త ఆభరణాలండి, రకరకాల కార్లు ఉన్నాయండి, వాళ్ళకి ఏది కావాలంటే అది వస్తుందండి అని పైకి వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరు లేరని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ గురించి మనం వెళ్తే వాళ్ళ దగ్గరికి వ్యక్తిగతంగా వాళ్ళని ఒకవేళ ప్రశ్న అడిగితే, అమ్మ మీకు అన్నీ బాగున్నాయి అంట కదా, ఈ లోకంలో మీకు ఏది కొదువు లేదంట కదా, ఏది కావాలంటే అది మీరు తెచ్చుకోగలరంట కదా, ఏది కావాలంటే అది తినవచ్చు అంట కదా, మీ ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ చక్కగా గుప్పుమని సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి అంట కదా, నిజమేనా మీరు సంతోషంగా ఉన్నారా అని చెప్పేసి అంటే, ఏంటమ్మా సంతోషమా ఎట్లా ఉంటుంది అది అంటారు. సంతోషమా ఎట్లా ఉంటుంది అని ప్రశ్న వేస్తారు. కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ ఒక సంతోషమే ఉండదు వాళ్ళకి. ఆమేన్. కానీ ఒక దీనస్థితిలో ఉన్నటువంటి క్రైస్తవుడికి ఈ లోకంలో వారికి ఉన్నటువంటి ధనధాన్యాలు ఉండవు, సంపదలు ఉండవు, ఆస్తి ఉండదు, వైభవం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండదు, కానీ సంతోషం మాత్రం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి బంగారు మనకు లేవు, వారికి ఉన్నటువంటి కార్లు మనకు లేవు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మనకు లేవు, వారు కట్టిన చీర కట్టకుండా వేసినటువంటి షర్టు ప్యాంటు వేయకుండా రోజుకోటి మారుస్తూ ఉండొచ్చేమో, కానీ మనము కలిగినటువంటి నెమ్మది సమాధానం వారి హృదయంలో లేదు. ఏ క్షణం ఎవడొచ్చి దోచుకుంటాడు, ఎవడొచ్చి కొడతాడు అని క్షణం భయపడుతూనే ఉంటాడు. అన్నీ ఉన్నప్పుడు ఏం కూడా తన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ మీద కూడా నమ్మకం వచ్చారు, వాళ్ళ మీద కూడా నిత్యం అనుమానం చూస్తూనే ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి ఆహార పదార్థాలు కూడా సంతోషంగా తినరు. ఏమో దీంట్లో ఏం కలిపాడు, వీడిని తిట్టాను నేను, దీంట్లో ఏం కలిపాను అని అనుమానంతో అరే కొంచెం తినరా, అయ్యారు నేను ఎందుకు కాదురా ఇష్టంగా పెట్టను తినరా. కారణం ఏంటి? వాడి మీద ఇష్టంతో కాదు, వాడు ఏదైనా కలిపాడేమో, వీడిని నేను తిట్టాను, వీడు నాకు ఏమైనా కలిపాడేమో అనేటువంటి భయంతో తినేదాన్ని కూడా ఇష్టంగా తినలేడు. కానీ మన దగ్గరికి ఎవరైనా ఏదైనా తీసుకొచ్చి పెడితే మన ఇంట్లో వాళ్ళు ఏ రోజన్నా ఎప్పుడైనా క్వశ్చన్ వేస్తామా, నాకు ఎప్పుడన్నా ఏదైనా కలిపెట్టిందమ్మా అమ్మాయి అనేటువంటి మాట, నాకు ఎప్పుడన్నా ఏదైనా కలిపెట్టిందమ్మా కోళ్ళు అనేటువంటి మాట ఎప్పుడు ఆలోచన రాదు కదా. కారణం ఏంటంటే మనం వాటి పరిస్థితి చంపితే ఏమొస్తుందో లెక్కనటువంటి ఆలోచనలు ఉంటాం, కానీ వాళ్ళని చంపితే వచ్చేది మాత్రం చాలా ఉంటుంది. అందుకే అనుక్షణం కూడా వారి నిత్యం భయపడుతూనే ఉంటారు. వాళ్ళకి నెమ్మది లేదు, మనకి నెమ్మది ఉంది. ఆమేన్. అందుకే ఈ జీవిత దినముల వైభవం అనేది ఆయాసంతో కూడింది, దుఃఖంతో కూడింది, వేదనతో కూడింది, ప్రయాసంతో కూడింది అనేటువంటి మాట అనుభవపూర్వకంగా భక్తుడైన మోషే గారు తెలియపరుస్తూ ఉన్నారు. ఆమేన్. మోషే చెప్తున్న మాట 15వ వచనం, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ఏంటంట? మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వేదనలు ఉన్నటువంటి మాట వాస్తవం. వైభవంతో బ్రతుకుతున్నటువంటి మా జీవితంలో మేము కష్టాలు అనుభవిస్తున్నటువంటి మాట వాస్తవం. ఎంతకాలం మేము కష్టాలు అనుభవిస్తున్నామో అంతకాలం కూడా మాకు సుఖాన్ని ప్రసాదించను ఆయన.
హల్లెలూయా. హల్లెలూయా. మేము దుఃఖము కష్టము అనుభవించినటువంటి ఏండ్ల కొద్దిగా మాకు సంతోషాన్ని కూడా ప్రసాదించండి నాయన. ఆమేన్. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని కూడా దేవుడు జతపరిచి ఉన్నాడు. రెండింటిని జతపరచడం అనేది మాట ఎక్కడ చెప్తాము, ఎవరి విషయంలో చెప్తాము? భార్యాభర్తల వివాహ క్రమాల్లో వీళ్ళిద్దరిని జతపరచడం జరుగుతుందని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళిద్దరిని జతపరిచిన తర్వాత ఇక వాళ్ళిద్దరిని వేరు చేయడం ఎవరు వంతు కాదు, ఎవరు తరము కాదు, ఎవరు వేరు చేయకూడదు అని చెప్పేసి అక్కడ మాట రాయబడుతుంది. జతపరచటం అనే మాట. అట్లాగే సుఖాన్ని దుఃఖాన్ని కూడా దేవుడు జతపరచాడంట. ఇవి రెండు మన జీవితంలో మనం మనిషి ఈ లోకంలో ఉన్నంతకాలం కొనసాగుతూ ఉండేటివే. ఆమేన్. నేను నమ్ముతాను బాగా. నేను ప్రార్థన చేసేది కూడా అదే. ప్రభు, ఆశతో వారం దినాలుగా ఆశతో నీ బిడ్డలు ఆశతో మీ సన్నిధికి వస్తారు ప్రభు. ఆశతో వచ్చినట్టు మీ బిడ్డలను తృప్తిపరిచి పంపించండి ప్రభు. మీరు మాట్లాడితే మాకు క్షేమం కలుగుతుంది, మేము మాట్లాడితే ఆయాసం కలుగుతుంది. సేవకుడు మాట్లాడితే విశ్వాసికి ఆయాసమే, దేవుడు మాట్లాడితే క్షేమం కలుగుతుంది. ఆ భాష గారు నా గురించే మాట్లాడారు అనుకుంటారు. సేవకుడు మాట్లాడితే విశ్వాసికి ఆయాసం, కానీ దేవుడు మాట్లాడితే విశ్వాసి హృదయం దర్శించబడుతుంది. ఆమేన్. హృదయం తెరవబడినట్లుగా దేవుడు మన హృదయాన్ని తెలుస్తాడు. దేవుడు మాట్లాడతాడు. సమయంలో కూడా ఆయాసపడేటువంటి వాళ్ళు ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. కానీ వారిని అసలు మనం పట్టించుకోవడం అవసరం లేదు. కానీ అనేక హృదయాలు తెరవబడతాయి. ఆమేన్. కోరిక ఏంటంటే ప్రతి వారం కూడా దేవుడు మాట్లాడాలి. అదే నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. ఈరోజు ఈ సందేశం ఏమిటో వెనకాల అర్థం కూడా అదే. దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో. ఈ దేవుడు నీకు ఏం చేశాడని చెప్తే ఆ మాట అనగానే ఏం చేశాడో చెప్తారా, కూర్చోమని చెప్పేసి అమ్మ నాకు పొలంలో వెళ్తాను అన్నప్పటికీ నువ్వు అడిగావుగా చెప్తా కూర్చోమని చెప్పేసి దేవుడు నీ జీవితంలో నువ్వు దేవుడిని నమ్మకం మునుపు దగ్గర నుంచి నమ్మిన దగ్గర నుంచి నీ దేవుడిని జీవితంలో చేసిన కార్యాలు మొదలుకొని ఈ రోజు వరకు చేసిన కార్యాలన్నీ ఒకటి వివరించి చెప్పుకుంటూ వెళ్తే ఇదేంటో వీళ్ళకి ఏం చేయలేదు అనుకున్నాం, కానీ ఈ దేవుడు సహా చేస్తాడు. సర్లే ఈ సంగతిలో మనం నువ్వు చెప్తా ఉంటే మమ్మల్ని దేవుడిలోకి నడిపించేట్లు ఉన్నావే, మమ్మల్ని ఈ దేవుడిని నమ్మినట్లు చేసేటట్లు ఉన్నావే. పౌలుతో కూడా అన్నాడు ఆ కాలంలో అధికారి, నువ్వు కూడా నన్ను దేవుడిని నమ్ముకోమని చెప్తున్నావా అని చెప్పేసి. అట్లా మనం చెప్పేటువంటి మాటలు వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించేటట్లుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అమ్మ నాకు పని ఉంది నేను వెళ్తానంటే, లేదు నువ్వు అడిగావు కూర్చో, నువ్వు అడిగావు కనుక ఈ సమాధానం వినేళ్ళు అని చెప్పేసి బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళకు ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తే మరొకసారి నీ దగ్గరకు వచ్చి నీ దేవుడు నీకేం చేశాడని ప్రశ్నిస్తే అడుగును. హల్లెలూయా. హల్లెలూయా. రెండోసారి అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే అమ్మో వాళ్ళు మొదలు పెట్టారంటే మనం వాళ్ళలోకి లాక్కెళ్ళిపోతారమ్మా అనేటువంటి భయం వాళ్ళకు ఉండాలి. మనం లాక్కెళ్ళడం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు నడిపిస్తాడు. ఆమేన్. తప్పనిసరిగా మనం చెప్పినటువంటి ఈ సాక్ష్యము ఏదో ఒక రోజున వారి జీవితాల్లో ఫలిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అలా ఉండాలి తప్పించి దేవుడు ఏం చేశాడు అనగానే నిజంగా ఏం చేశాడు. సంవత్సరాలు అవుతుంది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది కోర్టు సమస్య పరిష్కారం అవ్వాలా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అవ్వాలా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఉద్యోగం రాలా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది భర్త మారలా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది భార్య మారలా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది పిల్లలు పుట్టలా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది నా కుటుంబంలో మార్పు రాలా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది నా అప్పులు ఇంకా అట్లాగే ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి నేను ఎప్పుడు కూడా వేదనతో ఏడుపుతో కన్నీటితో కొనసాగుతూ ఉన్నాను, నాకు మార్పు రాలని అనుకుంటున్నావు. కానీ ఇన్ని సంవత్సరాల్లో నీ దేవుడు నీతో ఉండి నీ పక్షంగా చేసిన కార్యాలు నువ్వు ఎప్పుడన్నా గుర్తించావా? మన ముందు ఒక సమస్య పెట్టుకుని ఈ సమస్య తీరలేదు అనుకుంటున్నావు, కానీ ఈ సమస్యకు ముందు, ఈ సమస్యకు వెనక, ఈ సమస్య చుట్టూ నువ్వు ఉన్నటువంటి అనేక సమస్యలను తొలగించి నీకు క్షేమాన్ని ఇస్తున్నటువంటి సంగతి నువ్వు ఎంతవరకు గుర్తిస్తున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున. మన ముందు పెట్టుకున్నటువంటి ఆ సమస్యనే గొప్ప సమస్యగా భావిస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి సమస్యల సంగతి ఏంటి? వీటిని పరిష్కరించినటువంటి వాటిని నువ్వు పరిశీలించవా? వీటి వైపు నువ్వు చూడవా? కనుక మనం అడుగుతున్న దేవుడు ఇవ్వకపోతే దాన్ని విడిచిపెట్టాలి. అడుగుతున్నది దేవుడు ఇవ్వట్లేదంటే దేవుడి ఉద్దేశం ఏదో ఉంది. ఆమేన్. అడుగుతున్నది దేవుడు ఇవ్వట్లేదంటే దేవుడి ఉద్దేశం ఏదో ఉంది. ఎందుకు ఇవ్వట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే ఆ సమస్య మనలో ఉండటం ద్వారా తన నామానికి మహిమ వస్తుందేమో. ఆమేన్. ఆ సమస్య మనలో ఉండటం ద్వారా మరింతగా మనం దేవుడికి దగ్గర అవుతామేమో. ఇది తీరిపోతే మనం దేవుడి దగ్గరికి రామేమో. అందుకే ఆ సమస్యను మనతో ఉంచితే ఇంతకుముందు పని అన్నాడు, ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడే కదా అన్నయ్య దేవుడు గుర్తొచ్చేది మనకని. కష్టం మన దగ్గర ఉన్నప్పుడే దేవుడు మనకు గుర్తొస్తాడు. కనుక మనం దేవునితో ఉండటం కొరకు, దేవుడికి మనం అంటే ఇష్టం కనుక మనం ఆయనతో ఉండటం కొరకు ఆ సమస్య తీర్చేస్తే మనం మళ్ళీ ఆయన గుర్తురాడు కనుక
నువ్వు సమస్యగా ఉండు బాబు, ఎందుకంటే తీరిపోతున్నావు, నా దగ్గరకు రావుగా. ఓ వ్యక్తి ప్రార్థన చేస్తూ వచ్చాడంట, దేవుణ్ణి అడుగుతూ వచ్చాడంట. పాస్టర్ గారికి చెప్పాడు, సంఘానికి చెప్పాడు, పాస్టర్ గారు మా ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తల్లిదండ్రులు ముసలాళ్ళు, 4 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. అక్క చెల్లెళ్ళు 4 ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. మా నాన్న కష్టపడి పనిచేశాడు, చాలా సంపాదించాడు. మా నాన్న బాగున్నంతకాలం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మా నాన్నకి యాక్సిడెంట్ అయింది, ఆయన మంచంలో పడిపోయాడు పాపం. అమ్మకి అనారోగ్యం, ఆమె చేయలేదు. ఉన్నటువంటి చెల్లెళ్ళు అక్కలకి వివాహాలు చేయడానికి పరిస్థితి అనుకూలంగా లేదు. ఏదన్నా ఒక మంచి ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నాను. ఇక పెళ్ళిళ్ళు అంటారా, ఏదన్నా దేవుడు చేస్తే చేసుకుందాం, లేకపోతే కుటుంబ పోషణ భారం అయిపోతుంది. పాస్టర్ గారు రోజు అప్పులు తీసి అంతకుముందే చేసినటువంటి అప్పులు వాళ్ళు వచ్చి నెత్తిన మీదకి ఎక్కడంతో ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్మేసి అప్పులు కట్టేసాం పాస్టర్. ఇప్పుడు కట్టుబాట్లతో బయట ఉన్నాం మేము. ఏదో చిన్న గుడిసెలో మేము అందరం కాలయాపన చేస్తూ ఉన్నాం, జీవితాన్ని భారంగా గడుపుతున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. ఒకప్పుడు ఉన్నతంగానే బ్రతికాము, కానీ ఇప్పుడు పరిస్థితికి వచ్చేసరికి భారంగా మారిపోయింది. మా కోసం ప్రార్థన చేయమనగానే వాళ్ళు చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని విన్నటువంటి పాస్టర్ గారికి, సంఘానికి కూడా బాధ జాలి కలిగి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కొంతకాలానికి దేవుడు వారి జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు. అంతకు ముందు వరకు ఈ యువకుడు నిత్యం కూడా దేవుడి సన్నిధి విడిచిపెట్టకుండా, పాస్టర్ గారిని అసలు మర్చిపోకుండా ఈ రోజు పాస్టర్ గారికి దగ్గరకు వచ్చి ఏదో పని చేసుకుంటూ పాస్టర్ గారితో పాటు కలిసి వెళ్ళేవాడు. ఆ తర్వాత ప్రార్థన ఏ రోజు మర్చిపోలేదు, ప్రత్యేక కూడికలు ఏ రోజు మర్చిపోలేదు. ప్రార్థన పాస్టర్ గారికి ఒక మాట చెప్పాలంటే ఒక గుడిపూజలాగా ఉంటా వచ్చాడు. ఇట్లాంటి వాళ్ళకి దేవుడు చేయకపోతే ఇంకెవరు చేయాలి ప్రభువా, నువ్వు చేయకపోతే అని పాస్టర్ గారు కూడా ప్రతిరోజు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాలగమనంలో దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఒక శ్రేష్టమైనటువంటిది. ఆ ఉద్యోగంతో ఉన్నటువంటి బాధలన్నీ పోయినాయి. ఇల్లు లేదు, అద్దెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేమనుకున్నటువంటి వాళ్ళకి నెలకి ఒక 60-70 వేలు సంపాదన వచ్చేసరికి ఇక అవి చూసి మెల్లమెల్లగా ఒకటి కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు, అదే చెల్లెళ్ళకి అక్కలకి. అంత బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు బాధ్యతలు మరింతగా పెరిగిపోయినాయి కనుక ఆదివారం కూడా ప్రార్థనకి రావడం. ఏంటయ్యా ప్రార్థన రావట్లేదు అంటే, పాస్టర్ గారు ఉద్యోగం కదండి, సెలవు ఇవ్వట్లేదు. ఏంటయ్యా ప్రార్థనకు రావట్లేదంటే, పాస్టర్ గారు సెలవు ఇచ్చినప్పటికీ కూడా ఉన్నటువంటి బర్డెన్స్ ఎక్కువగా ఉన్నాయండి. లోన్లు తీసుకున్నామండి, ఆ లోన్లు తీసుకుని ఏదో పనులు చేస్తూ వచ్చామండి, లేకపోతే అప్పు తీసుకుని అక్కడ పెళ్లి చేసామండి, అప్పు కట్టాలి కదండి. ఆదివారం వెళ్తే ఓటీ ఇస్తారండి, డబల్ పేమెంట్ ఇస్తారండి, కనుక ఆదివారం కూడా డబల్ పేమెంట్, ఒక రోజుకి డబల్ మాకు వస్తుంది కనుక ఆదివారం కూడా వెళ్తున్నామండి. తప్పట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. మేము ప్రార్థన మనసులో ప్రభు ఉన్నాడని, ప్రభువు మేము విడిచిపెట్టలేదండి. ప్రత్యేకించి మేము కానుకలు కూడా ఇస్తున్నామండి. దశంభాగం ఏ రోజు మేము మర్చిపోలేదు పాస్టర్ గారు. మేము నమ్మకంగా దశంభాగం ఇస్తాం పాస్టర్ గారు. మా ఇంట్లో ప్రతిరోజు గృహకుడికి జరుగుతుంది పాస్టర్ గారు, కుటుంబ ప్రార్థన జరుగుతుంది పాస్టర్ గారు. మేము దేవునితో ఉంటున్నాం పాస్టర్ గారు, మేము దేవుని విడిచిపెట్టలేదు పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారికే సందేశం ఇచ్చేస్తాడు ఆ యువకుడు. అన్నీ బాగా చేస్తున్నాం అన్న, కానీ దేవుడి సన్నిధి మాత్రం, దేవుడి మందిరానికి రావడానికి కుదరట్లేదు పాస్టర్ గారు. చెప్తున్నాగా, కుదిరినప్పుడు మీతో పాటు తిరిగానా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చానా, మీతో పరిచర్య చేశానా, సంఘంలో ఉన్నానా, నమ్మకంగా ఉన్నానా, పరిచర్య చేస్తూ వచ్చానా, అన్నీ చేస్తూ వచ్చి ఈరోజు చేయట్లేదని అర్థం చేసుకోవాలి. మీరు ఎవరు పాస్టర్ గారు ఎవరిని అర్థం చేసుకోవాలి? రానటువంటి వారు ఏమని అర్థం చేసుకోవాలి? నీకు పరిస్థితులు బాగోలేదు కనుక రావాలి. అవునా, నిజంగా నీకు పరిస్థితులు బాగోవాలి, అప్పుడు దేవుడు ఏం చేయాలని చెప్పమంటారా? అలాంటి వాళ్ళకి నేను అనుకుంటాను, నువ్వు దేవుడి దగ్గరికి రావాలంటే, అంతకుముందు నమ్మకం వచ్చేవాడు కదా. ఎప్పుడు నమ్మకం వచ్చేవాడు? ఏమీ లేనప్పుడు నమ్మకం వచ్చేవాడు. ఇప్పుడు అన్నీ ఇచ్చిన తర్వాత చక్కగా కారు కొనుక్కున్నాం, ఇంట్లో చక్కగా టీవీ, ఫ్యాన్లు, మంచి బంగ్లా పెట్టుకున్నాం, అంతా బాగుంది. ఇది ఉంది, ఇది లేకుండా అన్నీ సంపాదించుకుంటాం. మెల్లమెల్లగా ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి, ఇంకా జాబు స్థానం పెరుగుతుంది, స్థాయి పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మెల్లమెల్లగా దేవుడి కార్యాలు చేయడం వల్ల వాళ్ళు కూడా చిన్నపాటి ఉద్యోగాలు సంపాదించుకున్నప్పుడు 4 చేతులు సంపాదిస్తున్నసరికి డబ్బు కనపడుతుంది, దేవుడు దూరం అయిపోతున్నాడు. నేను అంటాను, అలాంటి వాళ్ళకి దేవుడితో ఉండాలంటే మళ్ళీ మొదటి స్థితికి తీసుకెళ్తే బాగుంటుందేమో, కానీ దేవుడు పాపం అట్లా చేయడు. నేను అనుకున్నట్లుగా ఆయన చేస్తే నేను కూడా ఏమైపోయేవాడిను. ఆయన అట్లా చేయలేదు కనుక ఈరోజు మీకు చెప్పగలుగుతున్నాను, అంతే. దేవుడు అట్లా చేసేవాడు కాదు. అయినంత మాత్రం ఆయన చేయట్లేదని చెప్పేసి మనం ఆయన విడిచిపెట్టగలం.
ఆమేన్. ఆమేన్. కష్టకాలం ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టాలి, కానీ అన్ని ఇచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారు. వాళ్ళని బట్టి దేవుడు ఎంత బాధపడతా ఉంటాడు. ఇక్కడ మోషే చెప్తున్నాడు కదా, కష్ట సుఖాలు అనేవి రెండు. మేము కష్టం అనుభవించినటువంటి ఏండ్ల కొలది కూడా మాకు సుఖాన్ని కూడా ఇవ్వండి ప్రభువా అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇంకా పాత నిబంధన కాలం భక్తులు కూడా చెప్తా ఉన్నారు ఇదే మాటని. మనం సొలొమోను చెప్పిన దాన్ని విన్నాము, యోబు చెప్పిన దాన్ని విన్నాము, యోబు జీవితంలో నుంచి మోషే చెప్పిన దాన్ని విన్నాము. ఇంకా పాత నిబంధన కాలం భక్తులు కూడా అనేక మంది కష్ట సుఖాలు కావడి కొండలు అనేటువంటి విషయాన్ని వారి అనుభవంలోంచి చెప్తున్నటువంటి విషయాలను మనం చూద్దాం. అందులో ఇర్మియా గారు ఏం చెప్తున్నారో చూద్దాం. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 38వ వచనం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 38. మహోన్నతుడైన దేవుని నోటి నుండి కీడును మేలును బయలువెరును కదా. దేవుని దగ్గర నుంచి కీడు మేలు, మేలు కీడు ఈ రెండు కూడా వస్తాయి కదా. ఈ విషయాన్ని మీరు గుర్తించరా? ఇర్మియా జీవితంలో మనం ఇర్మియా గ్రంథం చదివితే ఇర్మియా జీవితంలో ఏడ్చినటువంటి రోజే కానీ ఏడవని రోజు కనపడదా అన్నట్టుగా ఉంటుంది ఇర్మియా జీవితం. మనకు కనిపించేది ఇర్మియా యొక్క కష్టమే కనిపిస్తుంది, కానీ ఇర్మియా చెప్తున్నాడు దేవుడి నోటి నుంచి కీడు మేలు కూడా ఉంటుంది. అంటే ఇర్మియాకి కూడా మేలు కలిగింది అని చెప్తున్నాడు. ఆమేన్. కీడు మేలు రెండు సంవత్సరాలు అక్కడ జరిగినట్లుగా ఇర్మియా అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. అంటే మన జీవితాల్లో కొంతమంది బయట చూస్తేనో అర్థమవుతుంది, బయట వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. నా జీవితం అంతా ఏడిపే పాస్టర్ గారు, నా జీవితం అంతా కన్నీరే పాస్టర్ గారు, ఒక్క రోజు కూడా సంతోషంగా ఉండదు లేదు పాస్టర్ గారు అని చెప్పేవాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. నిజమే, నీకు ఒక రోజు కూడా సంతోషం లేదు, కానీ ఆ సంతోషం లేనటువంటి పరిస్థితుల్లో కూడా సంతోషం కలిగి ఉండేటట్లుగా దేవుడు నడిపిస్తాడు కదా. ఆమేన్. ఇర్మియా యొక్క జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది, ఇర్మియా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది ఇర్మియా యొక్క ఆ దుఃఖకరమైన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి, వాటిలో కూడా మేలును అనుభవించినట్లుగా ఇర్మియా చెప్తూ ఉన్నాడు. ఆమేన్. మన జీవితాల్లో కూడా అంతా దుఃఖంతోనే ఏడుపుతోనే బాధతో కొనసాగుతున్నప్పుడు దానిలో కూడా సంతోషాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి సమాధానంతో నడిపించే దేవుడని మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంత దుఃఖము మనం అనుభవిస్తున్నామో అంతే సంతోషం కూడా తప్పనిసరిగా మన జీవితంలో కలుగుతుంది. అయితే సంతోషం యొక్క పాలు మనం గమనించం అని మొట్టమొదటి చెప్పుకున్నాం కదా. ఆ పాలు మనం గుర్తించం కనుక అవి తక్కువగా ఉన్నట్లు ఉంటాయి. సంతోషం ఎప్పుడు తక్కువగా ఉన్నట్లు ఉంటుంది, దుఃఖం మాత్రం చాలా కష్టంగా ఉన్నట్లు ఉంటుంది, భారంగా ఉన్నట్లు ఉంటుంది. దుఃఖంతో ఉన్నప్పుడు సమయంలో రోజులు గడవు, సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడే సమయం అయిపోయిందా అంటాం. నిజానికి సంతోషంగా ఉన్నప్పుడు టైం ఏమి గబగబా తిరిగిపోదండి. సంతోషంగా ఉన్నప్పుడు టైం అదే స్పీడ్లో వెళ్తుంది, దుఃఖంతో ఉన్నప్పుడు అదే స్పీడ్లో వెళ్తుంది. కానీ దుఃఖంతో ఉన్నప్పుడు 1 నిమిషం అవ్వడానికి 1 గంట టైం పట్టిందా, ఇంకా అవ్వలేదా టైం అన్నట్లు ఉంటుంది. కానీ సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడే అయిపోయిందా అన్నట్లు ఉంటుంది. అందుకే మనకు సంతోష దినాల లెక్క తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా లాగా జీవితం కష్టంగా ఉన్నప్పటికీ దానిలో కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు. ఆమేన్. సొలొమోను మరొక మాట చెప్తున్నాడు కదా, 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి 7:14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు సుఖదుఃఖములను జతపరిచి ఉన్నాడు. సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండు, దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తూ, కానీ రెండింటిని దేవుడు జతపరిచాడు. ఆమేన్. నాకు దుఃఖమే కానీ సుఖం లేదని చెప్పేసి అనుకున్నప్పటికీ లేదు, అది మనం అబద్ధం చెప్పినట్లే. సుఖం కూడా మనకు కలుగుతుంది, దాన్ని మనం గుర్తించట్లేదు అంతే. సుఖ దుఃఖములు కావడి కొండలు అని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ చెప్పాలంటే యోబే. ఇక అంత నుంచి గొప్ప వాళ్ళని మనం చూడలేము. యోబు జీవితంలో మనం చూసినట్లయితే చూడండి, 1వ అధ్యాయం 14-15 వచనాలు. ఎద్దులు నాగలి దునుచు, గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని తగలబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అతడు మాట్లాడుచు
నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానని. సరే, యోబు జీవితంలో అంటే ఒక గడియలోనే 4 వైపులో దాడి జరిగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎద్దులు వెళ్ళిపోయినాయి, గాడిదలు వెళ్ళిపోయినాయి, గొర్రెలు తోలికి వెళ్ళిపోయారు, ఒంట్లు తోలికి వెళ్ళిపోయారు, పైనుంచి అగ్ని పడి అవన్నీ చచ్చిపోయినాయి, పనివారు చచ్చిపోయారు, ఉన్నటువంటి ఆస్తిపాస్తులు పోయినాయి. ఇవన్నీ పోయినప్పటికీ పిల్లలు ఉన్నారులే, సంతోషం ఉందామని దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి అనుకున్నప్పటికీ వాళ్ళు భోజనం చేస్తుండగా గాలి వచ్చింది, సుడిగాలి కొట్టింది, 4 వైపులో ఉన్నటువంటి స్తంభాలని కొట్టగా ఒకేసారి ఉన్నటువంటి ఇల్లు ఒకేసారి కూలిపోయింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఇవన్నీ పోయినాయి కదా, శరీరం ఉన్న ఆరోగ్యం ఉందిలే అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఈ శరీరం కదా నడినెత్తి మొదలుకొని అరికాలు పై భాగం మొదలుకొని కింద భాగం వరకు కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ఖాళీ లేకుండా, కనీసం గోళ్ళలో కూడా ఖాళీ లేకుండా విపరీతమైన పుండ్లు పుండ్లతో దురదతో కూడినటువంటి ఆ పుండ్లు వ్యాపగా గోకటానికి కూడా అవకాశం లేక గోకుతామంటే గోర్లు పనిచేయక గోడల్లో కూడా బాధ వచ్చేసరికి పెంకు తీసుకుని గోకుతా ఉంటే రసికారుతా ఉంటే భయంకరమైన బాధను అనుభవిస్తున్నటువంటి యోబు జీవితంలో యోబు చెప్పినటువంటి మాట ఏంటంటే వీటన్నింటిలో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని చెప్పడం మాత్రమే కాక ఇక్కడ 2 స్పందనలు కనిపిస్తూ ఉన్నాయి. 2వ అధ్యాయం 10వ వచనంలో 9-10 వచనాల్లో అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మన్నము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని. ఇక్కడ యోబేమో దేవుడు చేశాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, వీటన్నింటిలో దేవుడికే మహిమ కలుగును కాక అని చెప్పేసి యోబు చెప్తూ ఉంటే యోబు భార్య మిస్సెస్ యోబు గారు చెప్తున్న మాట ఏంటంటే ఇన్ని బాధలు ఒకేసారి వస్తే ఇంకా దేవుడు 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 అంటావేంటి, దేవుడిని దూషించేది నువ్వు చచ్చిపోగలడు, సావరాదు, ఎందుకు ఈ బాధ, ఈ కురుపులతో ఈ వాసన నేను భరించలేకపోతున్నాను, నీకు సేవలు నేను చేయలేకపోతున్నాను, నిన్ను బట్టి నాకు సంతోషం లేదు కనుక నువ్వు ఉండటం ద్వారా నాకు బాధ దుఃఖం వేదన తప్పించి ఉన్నటువంటి ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, బలం పోయింది, బలగం పోయింది, అందరూ మన విడిచిపెట్టారు. అన్నీ ఉన్నప్పుడు బాబాయ్ అన్నయ్య పిన్ని తాతయ్య అని చెప్పేసి అందరూ వచ్చారు, మా అమ్మ అని చెప్పేసి ఈ రోజున నీకు అన్నీ పోవడం ద్వారా కనీసం నన్ను కూడా పలకరించలేదు ఎవరు, నువ్వు రోగంతో ఇక్కడ పడి ఉన్నావు, నిన్ను పలకరించడానికి రాలే, కనీసం నన్ను పట్టించుకోవాలి కదా, నన్ను పలకరించే వాళ్ళు కూడా నాకు దూరం అయిపోయారు కనుక ఇప్పుడు నా వాళ్ళు నాకు దగ్గర కావాలంటే నువ్వు చావాలి, నువ్వు ఉండటం వల్ల నాకు ఉపయోగం లేదు అని యోబు భార్య అంటూ ఉన్నప్పుడు యోబు చెప్తున్న మాట నన్ను చావమంది, నిజమే కదా, అన్నీ పోయినాయి, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, బలం పోయింది, బలగం పోయింది, నా అన్నటువంటి వాళ్ళు దూరం అయ్యారు, ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు సరిగదా, ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకోకపోయినా కనీసం నా భార్య అన్న నాతో ఉంది, నన్ను ప్రేమగా చూసుకుంటుంది అనుకుంటే ఇప్పుడు ఆ భార్య కూడా వచ్చి నేను నీకు సేవ చేయలేకపోతున్నాను, నేను చూసుకోవడం కష్టమైపోతుంది, నువ్వు ఉండటం నీ వాసన నాకు అసహ్యం అనిపిస్తుంది, చస్తే నేను మరొకటి చేసుకుంటా కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా నాకు బ్రతికెందుకు అని చెప్పేసి చచ్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుడు ఇంకెవరైనా కానీ అదే పని చేస్తారేమో, యోబుకు వచ్చిన శ్రమలు కనుక సమస్యలు కనుక వస్తే అట్లాగే వెళ్తారేమో. ఎందుకంటే గొప్ప గొప్ప పరిచయం చేసినటువంటి వాడు, అనేక మంది జీవితాలను పెట్టినటువంటి వాడు, తమ జీవితంలో వారికి ఎదురైనటువంటి సమస్యను బట్టి తప్పుకోలేక చనిపోయినటువంటి వాళ్ళ సమాజంలో చాలామంది ఉన్నారు. ఆ చావును కోరుకుంటున్నటువంటి వాళ్ళు చచ్చితే బాగుండు కదా అనుకుని వాళ్ళు చావు దగ్గరికి వెళ్ళగా దేవుడు మాట హెచ్చరిక చేయగా వెనక్కొచ్చి జీవనాన్ని భారంగా లాక్కుని వెళ్తున్నటువంటి వారు ఇప్పుడు కూడా సమాజంలో ఉన్నారు. కానీ యోబు మాత్రం చావాలి అనేటువంటి ఆలోచన ఒక్కసారి కూడా తన జీవితంలో రాలి. ఆమేన్. పైగా యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడేది మాట్లాడదామా, ఇంకా భార్యను ప్రేమిస్తూనే మాట్లాడతాం. కష్ట సుఖాలు కావడకూడదని చెప్తున్నట్లుగా మనం దేవుని దగ్గర నుంచి సుఖాన్ని అనుభవిద్దామా, కష్టాన్ని అనుభవించొద్దా? ఇంకో మాట చెప్పాలంటే యోబు భార్యకి యోబు సువార్త చెప్తూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు భార్యకి ఎప్పుడు కష్టము వేదన, ఎప్పుడు ఆరోగ్యం దెబ్బతింటే ఆ దెబ్బతిన్న సమయంలో కాదు, ఆస్తి పోయి ఐశ్వర్యం పోయి బలం పోయి బలగం పోయి కన్న బిడ్డలు పోయి ఇక ఏమీ లేకుండా అన్ని పోగొట్టుకున్న సమయంలో కనీసం శరీరంలో కొద్దిపాటి ఆరోగ్యం కూడా లేకుండా నిత్యము కృషించి ఏడుస్తూ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పటికీ ప్రార్థనకి సమాధానం దేవుడు ఒక్క మాటలో చెప్పని పరిస్థితుల్లో యోబు దేవుడి గురించి చెప్తున్నటువంటి
మాట ఏంటంటే మనము దేవుని ద్వారా కష్టం అనుభవించవద్దా? సుఖం మాత్రమే అనుభవిద్దామా? సుఖం మాత్రమే అనుభవిద్దామా? గొప్ప ఉదాహరణ ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునేని నిర్మలా గారు, దేవునేని రజనీకాంత్ గారు చనిపోయినప్పుడు, అంటే మరణాత విశ్వాస సమాజంలో ఒక మంచి పాత్రను పోషించి సమాజానికి ఎంతో పరిచయం చేసినటువంటి దేవునేని రజనీకాంత్ గారు మధ్యకాలంలో కరోనాతో చనిపోయినప్పుడు లతా గారు, మోజు చౌదరి గారి కుమార్తె లతా గారు అడిగారంట, అమ్మా నిర్మల, ఏం చేద్దాం మరి ఈ టైంలో? రజనీకాంత్ గారు చనిపోయారు కదా, దేవుడు అన్యాయం చేశాడని అనుకుందామా అని చెప్పేసి అంటే నిర్మలా గారు చెప్పినటువంటి మాట, అక్క దేవుడు అన్యాయం చేశారని ఎందుకంటాం? మేలు చేసినప్పుడు ఏ రోజన్నా మనం దేవుడిని ప్రశ్న చేశాను నేను, దేవా నాకు మేలు ఎందుకు చేసావు అని చెప్పేసి నేను ఏ రోజన్నా దేవుడిని ప్రశ్నించలేదు కదక్క. మేలు చేసినప్పుడు ప్రశ్నించినటువంటి నేను ఇప్పుడు నా భర్తను తీసుకువెళ్ళిపోతే, దేవా ఇది నాకు ఎందుకు చేసావు, నాకు కీడెందుకు చేసావు అని చెప్పేసి నేను ఎట్లా ప్రశ్నించగలనక్క? ఇది దేవుని చిత్తమై ఉంటుంది. నా భర్త దేవుడి దగ్గరికి వెళ్ళాను, దీన్ని సంతోషంగా స్వీకరిస్తానక్క. నా విషయంలో ఇది దేవుని చిత్తం, నేను దేవుడిని బట్టి స్తుతిస్తున్నానక్క అని చెప్పారక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు ఆవిడ చెప్పారు తెలుసా? భర్తకి కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో తను ఉంటే, వీరందరూ కూడా హోమ్ క్వారంటైన్లో ఉంటే, నా అన్నటువంటి వారు ఎవరు పలకరించకుండా, పరామర్శించకుండా, ఎవరు కూడా కనీసం చూడటానికి కూడా, భర్త ఆ శవాన్ని చూడటానికి కూడా తనకు అవకాశం లేని పరిస్థితుల్లో, హోమ్ క్వారంటైన్ ఉంది కదా, ఇద్దరు కూడా పాజిటివ్ వచ్చిందేమో అని చెప్పేసి బయటికి రానటువంటి పరిస్థితుల్లో భర్తను చూడటానికి, పిల్లలకు కూడా, ఇద్దరు ఆడపిల్లలు ఆ భర్తని, ఆ పిల్లల్ని చూసుకోవడానికి అవకాశం లేక, ఈమె ఒక చోట, ఆ పిల్లలు ఒక చోట, వీరందరూ తన ఒక స్థలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ ఇంత పరిచయం చేసి, ఇంత నమ్మకంగా సమాజంలో నమ్మకంగా ఉండి, దేవునికి నమ్మకంగా ఉండి, నమ్మకంగా భక్తి చేస్తున్న మా జీవితంలో ఇటువంటి కష్టం ఎందుకు వచ్చిందనేటువంటి మాట తను చెప్పకుండా తను చెప్పిన మాట ఒకటే, కష్టము కలిగినప్పుడు ప్రశ్నిస్తే, మేలు చేసినప్పుడు నేను ప్రశ్నించలేదు కదా. ఇటువంటి భక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి భక్తి మనం చేసేటువంటి వారిగా మారాలండి. ఆమేన్. యోబు చెప్పిన మాట ఎక్కడ కూడా సంతోషం కలగడానికి అవకాశం లేని పరిస్థితుల్లో యోబు దేవుని గణపరుస్తూ వచ్చాడు, భార్యకి సువార్త చెప్తూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వీటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవునికి కష్టము రాదు. స్టాంప్ వేస్తారా? క్రైస్తవుని జీవితంలో సుఖము అనేది ఉండదు. స్టాంప్ వేస్తారా? క్రైస్తవుని జీవితంలో దుఃఖం అనేది కలగదు. స్టాంప్ వేస్తారా? క్రైస్తవునికి నష్టము రాదు. స్టాంప్ వేస్తారా? క్రైస్తవునికి అప్పులు ఉండవు. స్టాంప్ వేస్తారా? క్రైస్తవుని ఇంట్లో సమాధానము ఎల్లప్పుడూ ఉంటుంది. స్టాంప్ వేస్తారా? లేదు. స్టాంప్ వేసి చెప్పలేము, ఇవన్నీ సహజంగా జరుగుతాయి భూమి మీద. ఆమేన్, ఆమేన్. అయినప్పటికీ కూడా మనము నమ్మకంగా దేవుని వెంబడించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆమేన్, ఆమేన్. కనుక మొట్టమొదటి అపోహని, ఇది తప్పు అని చెప్పేసి మనం రుజువుపరిచాం. ఏది? క్రైస్తవునికి సమస్యలు రావు, క్రైస్తవునికి కష్టాలు రావు, క్రైస్తవుడికి నష్టాలు రావు, క్రైస్తవుడి జీవితంలో ఇబ్బందులు రావు, క్రైస్తవుడికి దుఃఖం అనేది కలగదు, క్రైస్తవుడికి ఆవేదన అనేది ఉండదు, క్రైస్తవుని ఇంట్లో సమాధానం అనేది నిత్యం ఉంటుంది, క్రైస్తవుడికి మరణమే రాదు అనేది అన్ని మనము తప్పు అని చెప్పడానికి ఇన్ని రకాల ఆధారాలు చూస్తూ వచ్చాం. రెండవ అపోహ ఏంటంటే, చూడండి, క్రీస్తుని నమ్మినటువంటి వారి యొక్క పాపాలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కల్వరి శిలువలో మరణించడం ద్వారా వారి పాపాలు, శాపాలు అన్నీ కొట్టివేయబడి, కనుక క్రైస్తవుని పైన ఏ విధమైనటువంటి శాపము ఏలుబడి చేయదు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. క్రీస్తు ప్రభువారు మన కోసము శాపమై
ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనం విడిపించాడు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది కనుక యేసు ప్రభువు వారు క్రైస్తవుని జీవితంలో అంటే మనిషి యొక్క జీవితంలో ప్రతి శాపం నుంచి విడుదల కలిగించేశాడు. ఇక మన మీద శాపము ఏలుబడి చేయదు అనే మాట నిజమే కదా అని చాలామంది అంటారు. ప్రతి శాపము నుండి మనకి విడుదల కలిగింది అనేటువంటి మాట అక్కడ చెప్పబడాల. మరొకసారి మనం ఆ మాట చూసినట్లయితే 3:13లో ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపముల నుండి యేసు ప్రభువు వారు విమోచించారు అనే మాట చెప్పాలి. ఆమేన్. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసింది ఆత్మ సంబంధమైన వాగ్దానం అయితే యేసు ప్రభువు వారు మనల్ని విడిపించినటువంటి శాప విమోచన అనేది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపాలని మన మీద పనిచేయకుండా విడిపించాడు. ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ కొంచెం వివరణ చెప్పాలంటే అది ధర్మశాస్త్ర సంబంధమైన శాపమైన మరికి ఏ రకమైన శాపమైనా అసలు శాపం అనేది మన జీవితంలోకి ఎట్లా ప్రవేశించింది అంటే ఆ రోజున ఆదాము అవ్వగారు తప్పు చేసినప్పుడు మన జీవితంలోకి శాపం అనేది ప్రవేశించిందని క్లియర్గా చెప్పబడుతుంది. కనుక అది ఏ రకమైన పాపమైనా ఏ రకమైన శాపమైనా అక్కడి నుండి వచ్చింది కనుక అక్కడ నుండి వచ్చినటువంటి ఆ పాప శాపాలకి పరిహారంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించారు కనుక ప్రతి శాపము ప్రతి దోషము ప్రతి పాపము కూడా ప్రభువు రక్తం ద్వారా కొట్టివేయబడుతుంది కనుక ఇక మనము శాపగ్రస్తులము కాదు, మన మీద శాపము ఏలుబడి చేయదు, మనము శాపగ్రస్తులము కాదు అనేటువంటి మాట చాలా మంది చెప్తారు. కానీ ఇది తప్పు అని చెప్తారు. ఎందుకు తప్పు అని చెప్తున్నానంటే కొన్ని రకాల శాపాలు మన మీద ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. ఇంకా కొన్ని రకాల శాపాలు మన మీద ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా అక్కడ యేసు ప్రభువు దగ్గర కూడా శిష్యులు చదువుతున్నాడు, అయ్యా వీడి గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటి? వీడు చేసిన పాపమా? వీడి తల్లిదండ్రులు పితరులు చేసిన పాపమా? ఎవరు చేసిన పాపాన్ని బట్టి వీడి గుడ్డివాడిగా పుట్టాడు? ఏమండి పాస్టర్ గారు, అప్పుడు యేసు ప్రభు వారు మరణించలేదు కదండి శిలువ మీద. ఆయన మరణించలేదు కనుక, శిలువ మీద రక్తం కార్చలేదు కనుక ఆ మాట అక్కడ అడిగారండి. యేసుప్రభు మరణించిన తర్వాత శిలువ మీద ప్రాణం పెట్టిన తర్వాత ఇక ఆ పాపాలకి శాపాలన్నిటికీ విమోచన కలిగిందండి, ఇప్పుడు మనం శాపగ్రస్తులం కాదండి అని చెప్పొచ్చు. ఓకే, దానికి మీరు అన్న మాటకి నేను ఏకీభవిస్తాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి అలా అనుకుంటే ఇప్పటికీ కూడా ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా కొనసాగుతూ ఉన్నారుగా. గుడ్డివారిగానో చెవిటివారుగాను నత్తివారుగాను మోగువారుగాను కాళ్ళు చేతులు లేనటువంటి వారుగాను తరతరాలుగా కొంతమంది కొట్టబడుతూనే వస్తున్నారుగా. తరతరాలుగా కొంతమంది శాపగ్రస్తులైనటువంటి వారుగా కనిపిస్తూనే ఉన్నారు కదా. మా తాతకు ఉందండి ఈ రోగము, మా నాన్నకు వచ్చింది, మా నాన్నకు ఉందండి ఈ రోగము నాకు వచ్చింది, నాకుందండి ఈ రోగం మా పిల్లలకు వచ్చింది. తరతరాలుగా ఒకరి తర్వాత ఒకరికి అది సంక్రమించుకుంటూనే వస్తుంది కదా. ఎందుకు సంక్రమిస్తూ వస్తుంది? ఎందుకు అది పనిచేస్తుంది? క్రైస్తవులలో కూడా అది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి శాపం నుంచి మనకు విడుదల కలిగినట్లయితే అది కొనసాగబడకూడదు కదా. కొన్ని శాపముల నుంచి మనకు విడుదల కలిగిన మాట వాస్తవం, అన్ని రకాల శాపాల నుంచి కాదు అనేది నిజం. వాటి నిమిత్తమై అయితే అన్ని రకాల శాపాలు అంటే శాప విముక్తి అయితే కలిగించాడు దేవుడు, కానీ కొన్ని ఇంకా మన జీవితంలో కొనసాగుతూ ఉన్నాయి. కొన్నిటికి పరిష్కారము వెంటనే జరిగింది. ప్రభువు వారి శిలువ మరణం ద్వారా కొన్ని శాపాలకు పరిష్కారం వెంటనే జరిగింది. కొన్ని శాపాల పరిష్కారము మనం వచ్చి ప్రభువు దగ్గరకు వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టడం ద్వారా ఇంకా ప్రార్థన కొనసాగించడం ద్వారా కొన్ని రకాల పాపాలకి శాపాలకు విడుదల కలుగుతూ ఉంది. మరికొన్ని శాపాలు చివరి వరకు కొనసాగుతూ ఉంటాయి. కొన్ని శాపాలు చివరి వరకు ఈ భూలోకం ఉన్నంతకాలం కూడా కొన్ని రకాల శాపాలు కొనసాగుతూ ఉంటాయి. ఇది కొంచెం కష్టమైనటువంటి విషయమే అంగీకరించడానికి, కానీ కొంచెం వివరంగా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. అదేం పాస్టర్ గారు, ప్రతి శాపము విడుదల కావాలి కదా, శాపాన్ని ఇక అక్కడ శాపము అన్నప్పుడు ప్రతి శాపం అని చెప్పబడుతుంది కదా, ఇంకా కొన్ని రకాల శాపాలని మీరు ఎట్లా చెప్తున్నారు అని చెప్పేసి. అంటే ప్రతి శాపము విడుదల పొందుకున్నట్లయితే నాదొక ప్రశ్న చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 16
17 వచనాలు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగు. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములను పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. యేసు ప్రభువు మనకు ఉన్నటువంటి ప్రతి శాపం నుంచి మనకు విడుదల కలిగించారు అని ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? ప్రతి శాపం నుంచి అంటే ప్రతి శాపం నుంచి మనం విడుదల పొందుకున్నట్లేగా. ఓకే, మీరు అందరూ అదే మాట చెప్తున్నారు. అందుకే ప్రత్యేకించి టాపిక్ తీసుకున్నా. ఈరోజు కొంచెం కష్టమైనా ప్రతి శాపం నుంచి మనం విడుదల పొందలేదు అనేటువంటి మాట ఇందాక నేను చెప్పాను. అయినప్పటికీ మీరు మరలా ప్రతి శాపం నుంచి విడుదల పొందామని చెప్తున్నారు. అందుకే శ్రద్ధగా వింటేనే అర్థమైంది ఈ మాట అని చెప్పింది. ప్రతి శాపం నుంచి మనం విడుదల పొందుకున్నట్లయితే ఆ బాధ మనకు ఉండకూడదు కదా. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి బాధ మనకు ఉండకూడదు కదా అంటే సహజంగా ఒక వైరస్కి ఒక వ్యాక్సిన్ కనిపెట్టబడితే ఆ వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వాళ్ళకి ఆ వైరస్ మన మీద పనిచేయదు. వేయించుకున్నటువంటి వాళ్ళకి పనిచేస్తుంది. ఓ జ్వరం మనకు వచ్చిందనుకోండి, జ్వరానికి ఒకప్పుడు మలేరియా వచ్చిందంటే అనేక మంది చచ్చిపోయేవాళ్ళు. కలరా వచ్చిందంటే అనేక మంది చచ్చిపోయారు. కలరా వచ్చి కోట్ల కొద్ది చచ్చిపోయారు ప్రజలు. ఆ కాలంలో ఉన్నారు. పూర్వకాలంలో కలరా వచ్చిందని చచ్చిపోయారండి, మలేరియా వచ్చిందని చచ్చిపోయారండి. కానీ ఈరోజు మలేరియాకి కలరాకి వ్యాక్సిన్ కనిపెట్టబడింది కనుక కలరా వచ్చినా మలేరియా వచ్చినా భయపడలే. కారణం ఏంటంటే వెళ్తున్నారు, ఇంజక్షన్ చేయించుకున్నారు, కోర్స్ వాడుతున్నారు, ఫ్రీ అయిపోతున్నారు. కనుక ఎవరికైతే ఆ పరిస్థితి ఆ సమస్య వచ్చిందో దానికి సంబంధించిన మెడిసిన్ వాడినటువంటి వరకు విడుదల పొందుకుంటున్నారు. అట్లాగే శాప విమోచన కూడా ఎవరైతే ఈ పాప శాపాలు బంధకాలు ఉన్నారని గుర్తిస్తున్నారు, గ్రహిస్తున్నారు, వారు ప్రభు దగ్గరకు వస్తున్నారు, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటున్నారు, విడుదల పొందుకుంటున్నారు, శాపం నుంచి కూడా విడుదల పొందుకుంటున్నారు పాస్టర్ గారు అని ఒకవేళ మీరు చెప్తే అదే కదా మీరు చెప్పే సమాధానం. అందుకని అందరూ కూడా విడుదల పొందుకుంటాం పాస్టర్ గారు అని చెప్పేసి అంటే ఈ 3వ అధ్యాయం 16 నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి విషయంలో మీ నిమిత్తము నేల శపించబడింది. చెమట కాచి నీ ప్రయాసతోనే దాని ఆహారాన్ని నువ్వు తినాలి. చెమట, ప్రయాస, కష్టము, ఇబ్బంది, దుఃఖము, ఇంకా చివరికి నీ భర్త మీద నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలును, చివరికి మరణం. నువ్వు మట్టి నుండి తీయబడ్డావు గనక తిరిగి మట్టి అయిపోతావు అని ఆ రోజున ఆదాముని, హవ్వని, సృష్టిని దేవుడు శపించాడు. మన మీద ఉన్నటువంటి ప్రతి శాపమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క శిలువ మరణం ద్వారా విమోచన కలిగించినట్లయితే ఇప్పుడు ఈ ప్రయాస, ఈ కష్టము, ఈ చెమట, ఈ దుఃఖము, వేదన, కన్నీరు, మరణము, చివరికి భార్య భర్త చేత ఏలుబడి చేయడం లేదు. పాస్టర్ గారు మా ఇంట్లో మా భర్త నా మాట ఏంటాడు, నాకు పోయిందంటే పప్పు గుర్తు తిరిగేస్తాను అన్నటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైనా ఉంటే ఉన్నారేమో. కానీ లోకంలో ఎక్కువ సంగతి భర్త భార్యని ఏలుబడి, భార్య భర్త ఆధీనంలోనే ఉండాలి, భర్త చెప్పిన మాట భార్య వినాలి అనేది చట్టం కూడా చెప్తున్నది మాట. నిజానికి మనిషి ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా లేదా క్రైస్తవుడు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా ఈ శాపము విమోచన కలిగినట్లయితే ఇవి ఇంకా కొనసాగుతున్నాయే. మన జీవితంలో కూడా నమ్మి మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఇవి కొనసాగుతున్నాయిగా. వ్యాక్సిన్ వేసిన తర్వాత, కలరాకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా కలరాకి కొనసాగితే కలరాకి వ్యాక్సిన్ వచ్చిందని చెప్తాము మనం. ఏమంటావు? కలరా వచ్చిందా? భయపడవసరంలా, హాస్పిటల్కి వెళ్ళు, కోర్సు వాడతారు, తగ్గిపోద్ది. మలేరియా వచ్చిందా? భయపడవసరంలా, హాస్పిటల్కి వెళ్ళండి, కోర్సు వాడండి, తగ్గిపోతుంది.
ఓకే, అది సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి ముదిరిపోయి లివర్ డ్యామేజ్ అయ్యి వచ్చేటువంటి సమస్య వేరు. కానీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వ్యాధి కుదరడం అనేది జరగదు కదా. అట్లాగే ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం, పాపాలు ఒప్పుకుంటున్నాం, మారుమనసు పొందుతున్నాం, బాప్తిస్మం తీసుకుంటున్నాం, ఇష్టమైనటువంటి వారికి జీవిస్తున్నాం. అయితే ఇష్టమైనటువంటి వారిగా జీవిస్తే చెమట కార్చి కష్టపడి పని చేసి సంపాదించాల్సిన అవసరం మనకు ఉండకూడదు కదా. కష్టపడకుండానే కోట్లు వచ్చేసేయాలి కదా. ఇంట్లో కూర్చుని కాలు మీద కాలు నోట్లో వేలేసుకుంటే అవి అలా వచ్చేయాలి కదా. ఆదాం గారికి అదేగా అట్లా జరిగింది ఆ కాలంలో. ఆదాం గారు కష్టపడలేదుగా, కష్టపడి వ్యవసాయం చేయలేదుగా, చక్కగా కావాల్సినటువంటి ఆహారం ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏది కావాలంటే అది కోసి తినేటువంటి వాళ్ళు, ఏది కావాలంటే అది తినేటువంటి వాళ్ళు ఆ కాలంలో ఆదాం పాపం చేయనంత వరకు కూడా. మరి ఈరోజు కష్టపడి సంపాదించడం ఎందుకు వస్తుంది? అది పోవలేదుగా. ప్రభువును ఒప్పుకుని మారుమనసు పాపక్షమాపణ బాప్తిస్మం తీసుకున్నప్పటికీ ఆ సమస్య మనలోంచి పోలేదు కదా. శాప సంబంధమైనటువంటి క్రియ కదా మన మీద వెలుబడి చేస్తుంది, అది పోలేదు కదా. ప్రతి శాపం నుంచి మనం విడుదల పొందామా, మరి విడుదల పొందలేదా? విడుదల పొందకపోతే ఏం చేయాలి అంటే, కష్టం పోలా, చెమట కార్చడం పోలా, పని చేయటం పోలా, దుఃఖకరమైన పరిస్థితులు పోలేదు, సమస్యలు పోలేదు, ఇబ్బందులు పోలేదు, భర్త ఏలుబడి కూడా పోలేదు, ప్రయాసతో బిడ్డల్ని కంటం కూడా పాస్టర్ గారు ప్రయాసతో ప్రసవ వేదన అవసరం లేదు పాస్టర్ గారు, వెళ్తున్నాం హాస్పిటల్కి వెళ్తున్నాం, చక్కగా మొత్తుకొని వేస్తున్నారండి, కోసేస్తున్నారు, బిడ్డను చేస్తున్నారండి. ఓకే, అసలు ప్రసవ వేదన తెలియకుండా బిడ్డను చేస్తున్నారు కరెక్టే, కానీ ఆ తర్వాత ఉంటుందిగా వేదన. ఫ్రీ డెలివరీ అయినటువంటి వాళ్ళకి, కోసి తీసినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి తేడా జీవితాంతం కూడా తేడా కనిపిస్తుందిగా. అయ్యా 2-3 ఆపరేషన్లు చేసుకున్నాను అయ్యా, ఈరోజు ఏ పని చేయలేని పరిస్థితికి వచ్చాను అయ్యా. ఎంతమంది తల్లులు చెప్తున్నారు ఈ రోజున. ఆ రోజు 2-3 ఆపరేషన్లు అయ్యాయి, ఈరోజు ఏ పని చేయలేకపోతున్నాను నేను. ఆపరేషన్ల యొక్క ఫలితం పని చేయలేకపోయిన పరిస్థితి. ఫ్రీ డెలివరీ అయినటువంటి వాళ్ళకి హ్యాపీగా పని చేసుకుంటే ఈ ప్రయాసతో బిడ్డలకు అనేటువంటి పని అది తప్పలేదుగా. ఆ రోజు నుంచి వచ్చింది ఈ సమస్య, ఈ శాపం. ఒకవేళ ఆ శాపం పోయినట్లయితే మనకి ఈ శాపం ఇది పని చేయకుండా ఉండాలిగా. చివరిగా ఇంకా వీటిలో వివరణ లేవు, ప్రతిదానికి వివరణ ఇవ్వాలంటే అన్నీ అట్లాగా ఉంటాయి. ఇప్పుడు చదివించిన వాటిలో చివరికి వచ్చేసరికి మరణం అనేది మనకి శారీరక మరణం ఉండకూడదుగా. ఆదాము పాపం చేయనంత వరకు ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించడం మనకు తెలియదు, లెక్కలేదు. ఆ లెక్క అనేది మనకు చెప్పబడలేదు. ఆదాము పాపము చేయనంత వరకు ఉన్నటువంటి సంవత్సరాలు ఎన్ననేది బైబిల్ మనకు చెప్పట్లా. ఆదాము పాపం చేసిన దగ్గర నుంచి మనకు బైబిల్ లెక్క చెప్తా ఉంది కనుక ఇన్ని సంవత్సరాలు మనం చెప్తున్నాం, కానీ పాపానికి ముందు ఉన్నటువంటి కాలం మనకు తెలియదు కనుక ఆదాము వెంటనే ఈ క్రియలన్నీ వెంటనే జరిగిపోయినాయండి, ఆదాము చేయబడిన తర్వాత అని చెప్పడానికి లేదు. కొన్ని కోట్ల సంవత్సరాలే జీవించే ఉంటారని నేను అనుకుంటాను. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, సృష్టి మిగిలినటువంటి సైన్స్ చెప్తున్నా కానీ, సృష్టి క్రమం చెప్తున్నా, విధానం చెప్తున్నా కానీ, సృష్టి పుట్టి కోట్ల సంవత్సరాలు అవుతుందని చెప్పేసి చెప్తుంది. దానికి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనానికి తీయొద్దండి. 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ థియరీ అంటారు దాన్ని. సృష్టి పుట్టి కోట్ల సంవత్సరాలు అయి ఉంటుంది అని చెప్పడానికి సూచన అది. నేనంటాను, ఆదాము దేవుడు చేసింది మొదలుకొని ఆదాము పాపం చేసే వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచి ఉండొచ్చు కదా. ఈ 6000 సంవత్సరాలు మాత్రమే కాదు, అంతకుముందు చాలా సంవత్సరాలు గడిచి ఉంటుంది అనేది మనకి బైబిల్ చెప్పకపోయినా దానిలో ఉన్నటువంటి సత్యం అలా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే, మనం దానిలోనికి వెళ్ళట్లా. ఇప్పుడు మనకి మరణం అనేది, శారీరక మరణం అనేది, ఆదాము పాపం చేయనంత వరకు చనిపోలేదు కదా. పాపం చేసిన తర్వాత నువ్వు మట్టి నుంచి తీపడ్డా కనుక మట్టి అయిపోతావని చెప్పాడు. మరి ప్రతి శాపం నుంచి మనకు విడుదల కలిగినట్లయితే ఇది కూడా శాపమేగా, చేసిన తప్పుకు వచ్చిన శిక్షగా. ఈ శాపం కూడా విడుదల కావాలిగా, మనం చావకూడదు కదా. మరి చావు ఎందుకు వస్తుంది మనిషి జీవితంలో అంటే, ప్రతి శాపం నుంచి మనం విడుదల పొందలేదు అన్న సంగతి మీరు గుర్తించాలి. కొన్ని శాపాలు మన మీద పనిచేస్తూ ఉన్నాయి. ఆమేన్. కొన్ని శాపాలు మన మీద పనిచేస్తూ ఉన్నాయి. ఆ పనిచేసేటువంటి శాపాలలో 3 రకాల విధాలుగా ఉన్నాయి. కొన్ని శాపాలు ధర్మశాస్త్రం వలన వచ్చిన ప్రతి శాపాన్ని యేసు ప్రభువు తన యొక్క శిలువ మరణం ద్వారా మనకు విడుదల కలిగించినట్లుగా ఈ పత్రికలో గలతీ 3:13లో స్పష్టంగా చెప్తున్నారు. ధర్మశాస్త్రం వలన శాపాన్ని, ఆ ధర్మశాస్త్రం వలన శాపం ఏంటో చెప్పాలంటే మరలా కొన్ని వారాలు చెప్పాలి. నేను దాంట్లోకి వెళ్తున్నా. ధర్మశాస్త్రం మూలంగా వచ్చిన శాపాలన్నింటినీ కూడా దేవుడు ప్రభువు మనకి విడుదల కలిగించాడు. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మిగిలిన శాపాలు మనలో నుంచి ఉన్నాయి. మరికొన్ని శాపాలు అవేమో మనం
ప్రభు దగ్గరికి మొట్టమొదటిగా వచ్చి ఒప్పుకుని పాపలు ఒప్పుకుని మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవడంతో కొన్ని రకాల శాపాలు నివారణ అయిపోతే, కొన్ని రకాల శాపాలు మనం బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వాటిని పర్టికులర్గా గుర్తించి ఇది ఈ పాపము ఈ శాపం నాలో నా పితరుల కాలంలో ఏర్పాటు చేస్తా వచ్చిందయ్యా, ఆ పితరుల కాలం నుంచి వస్తున్నటువంటి ఈ శాపాల నుంచి నాకు విడుదల కలిగించండి, ఆ శాపాల నిమిత్తం ప్రతిదినం మనం ప్రార్థన చేసి వాటి నుంచి విడుదల పొందవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది రెండో రకమైన శాపం. మూడో రకమైనటువంటి శాపం ఏంటంటే ఎప్పటి వరకు కొనసాగుతుందంటే ఈ సృష్టి, ఈ భూలోకము, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ శాపం కొనసాగుతూ ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనం వరకు ఉన్నటువంటి శాపము సృష్టి ఉన్నంత కాలం కూడా కొనసాగేదై ఉంది. అది దేవుని నమ్మినటువంటి వాళ్ళకి, నమ్మనటువంటి వాళ్ళకి కూడా అది కొనసాగేటువంటి ప్రక్రియ. ఆమేన్. ఈ 3 రకాల శాపాలు కనుక ప్రతి శాపం నుండి మనము విడుదల పొందుకున్నాము అనేది తప్పు భావన అనే సంగతి మనం గుర్తించాలి. ఆ తర్వాత ఇంకా మనం దానిలోకి ఇంకా వివరణలోనికి మనం వెళ్ళినట్లయితే మన వరకు మాత్రమే కాకుండా ఈ శాపము బట్టి యేసు ప్రభువు వారి శిలువ మరణం తర్వాత మనకు విడుదల కలిగిస్తే మనమైతే విడుదల పొందుకున్నాం, ఇంకా సృష్టి విడుదల పొందుకోవాలి. సృష్టి కూడా శపించబడింది కదా. భూమి మీద గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుస్తాయి, నువ్వు దాన్ని దున్ని సేద్యం చేసి పంట పండించాలి. సృష్టి కూడా శపించబడింది మనిషి చేసిన పాపాన్ని బట్టి. కనుక సృష్టి అంట విమోచన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉందంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయము 22, 23 వచనాలు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూడుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెడుచు మనలో మనము మూలుగుచున్నాము. సృష్టి అంతా కూడా ఏకగ్రీవముగా, ఇక్కడ సృష్టి అంటే సృష్టిలో ఉన్నటువంటి చెట్లు, పొట్లు, జంతువులు, పురుగులు, పక్షులు, వాటిలో ఈ భూచరాలు కానీ, వాయుచరాలు కానీ, జలచరాలు కానీ, ఇంకేమైనప్పటికీ భూమి ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా సృష్టి కింద వస్తుంది. అందుకే ఏకగ్రీవంగా. ఏకగ్రీవం ఎందుకంటే ప్రతిగా పోటీ చేసే వాళ్ళు ఎవరు లేకుండా కదా. ఇక్కడ ఏకపక్షంగా అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సృష్టి విమోచనం కొరకు మురుగుతూ ఉందంట. ఆ మహామహుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందినటువంటి మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, ఈ దేహ విమోచన కొరకు కూడా ఇంకా కనిపెడుతూ మురుగుతూ ఉన్నామంట. పాపాల నుంచి శాపాల నుంచి అయితే విడుదల పొందుకున్నాం, కానీ దత్తపుత్రత్వము అనేది మనకి వాగ్దానం చేయబడింది. ప్రభు నామంలో బాప్తిసం పొందడం ద్వారా దత్తపుత్రులుగా మనం మార్చబడ్డాం. ఇది వాగ్దాన రూపంగా మనం దాన్ని తీసుకున్నాం, కానీ నిజంగా దాన్ని అనుభవించాలి. నా ఆస్తి మీకు రాస్తున్నానని చెప్పానని నేను నా ఆస్తి మీకు రాస్తున్నానని చెప్పి నేను మీ పేరున వీలునామా రాసేశాను అనుకుందాం. పాస్టర్ గారు ఆస్తి మా పేరును రాశారు అని చెప్పేసి సంకల్పం కొట్టుకుంటా ఉంటే మీలో వాడి పేరు రాశాను అనుకోండి, వాడు నా మాట ఇప్పుడు వింటున్నాడు, వాడి పేరు రాశా. రేపు పొద్దున ఆస్తి రాసిన తర్వాత వాడు నా మాట వింటాం మానేశాడు. ఇప్పుడే నా మాట వింటలేదు, వీడు పెద్ద అయిన తర్వాత అసలు నన్ను చూస్తాడనేది డౌట్ వచ్చింది. అందుకే నేను రాసినటువంటి వీలునామా మళ్ళీ తీసేస్తాను, చింపేశాను. చింపేస్తే ఏమవుతుంది? ఆస్తి వాడు తగ్గుతుందా? లేదు, నేను మళ్ళీ మార్చుకోవచ్చు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి దత్తపుత్రత్వాన్ని వాగ్దానం చేశారు. మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవడం ద్వారా దేవుడి బిడ్డలు అవుతున్నాము, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం, జీవ గ్రంథంలో మన పేరు రాయబడింది. ఇవన్నీ ఓకే, వాగ్దానం చేయబడింది. మనం నమ్మకం ఉండి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నాము కనుక బాప్తిసం తీసుకుని పాపం చేస్తున్నటువంటి వారికి ఇది హెచ్చరిక. బాప్తిసం తీసుకునే దేవుడికి నమ్మకంగా లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారికి హెచ్చరిక ఇది. ఏమిటంటే బాప్తిసం తీసుకుని దత్తపుత్రత్వం కూర్చొని వాగ్దానం సొంతం చేసుకున్న తర్వాత ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను, బాప్తిసం తీసుకున్నాను, జీవగ్రంథంలో నా పేరు రాయబడింది, ఇక నేను ఎట్లా జీవించినా పర్లేదని ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఈ లోకంలో వీడు నా మాట విన్నాడని నేను వాడికి రాస్తే, వీడు నా మాట వినలేదు కనుక ఏం చేస్తున్నాను, వీడు పెద్ద అయిన తర్వాత నా మాట వింటాడా లేదో, నన్ను చూస్తాడా లేదని భయంతో నేను ఏం చేస్తానంటే ఆ వీళ్ళ చింతేస్తున్నాను, ఆస్తి నా దగ్గరే పెట్టుకుంటున్నా. ఇచ్చేటువంటి ఆ దత్తపుత్రత్వ హక్కు మనము నమ్మకంగా దేవుడికి జీవించకపోవడం వలన ఆ హక్కు ఆ జీవగ్రంథంలో మన పేరు తుడిచిపెట్టి వేయబడవచ్చు. తుడిచిపెట్టి వేయబడితే
ఎందుకంటే హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు కదా, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాలన్నింటినీ చూసి ప్రభువు యొక్క సన్నిధిని అనుభవిస్తూ ప్రభువులో ఎదుగుతూ అయినప్పటికీ కూడా పాపం చేస్తూ ఉన్నట్లయితే వాడిని మరలా నూతనపరచడం అసాధ్యము. మరలా నూతనపరచడం అసాధ్యమైనప్పుడు అసాధ్యమైన వాడిని బాగు చేయలేవండి అని చెప్పేసి చెప్తున్నటువంటి వాడికి నిత్యజీవం దొరుకుతుందా? కనుక దత్తపుత్రత్వం యొక్క వాగ్దానం నిజంగా పొందుకోవడం కొరకు, ఈ దేహ విమోచన కొరకు మనం కూడా మునుగుతున్నాము. సృష్టి యావత్తు కూడా మునుగుతోంది అని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆమేన్. ప్రతి శాపం నుంచి మనం విడుదల పొందలేదు. ధర్మశాస్త్రం మూలంగా వచ్చినటువంటి శాపం నుంచి మాత్రమే మనం విడుదల పొందుకున్నాం. ఇంకా కొన్ని శాపాలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. ఆ ఏలుబడి చేస్తున్న శాపాల నిమిత్తమై ప్రతిదినము మనం ప్రార్థన చేస్తూ కొన్ని నుంచి విడుదల పొందుకోవాలి. ఈ సృష్టి ఉన్నంత వరకు లేదా మనం పోయిన తర్వాత మనం పరలోకంలో చేర్చబడే వరకు కూడా ఆ శాపం మన మీద, అంటే మనం పోయే వరకు, ఆ పరలోకంలో చేర్చబడే వరకు శాపం ఉండదండి. మనం చనిపోతే, ఒకవేళ చనిపోతే ప్రభువులో నమ్మకం ఉండి చనిపోతే తప్పనిసరిగా పరలోకానికి చేర్చబడతాం. ఒకవేళ ఈ లోపల ప్రభువు రాకడ వస్తే మనం విడిచిపెట్టబడితే అప్పుడు ఆలోచించాలి. ఓకే, కనుక సృష్టి అంతం అయిపోయే వరకు కూడా ఈ శాపం కొనసాగుతూ ఉంటుంది. ఆదికాండంలో 3:16-19 వరకు చెప్పబడినటువంటి మాటలు. మరి ఎప్పుడండి ఈ శాపానికి విమోచన లేదా, విముక్తి లేదా అని ఒకవేళ మీరు అడిగితే, ఉందండి, విముక్తి ఉంది. ఎప్పుడు ఉంది అంటే, దానికి విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1-4 వచనాల వరకు. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమీకు ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఈ మాటలు నిజం కనుక వీటిని వ్రాయమని నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ చెప్పబడుతున్నటువంటి మాటలు అబద్ధములు కాదు. సమస్తమును నూతనమైనవిగా చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. ఆ రోజున అక్కడ ప్రతి వారి కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంట. అక్కడ మరణము ఉండదంట, అక్కడ దుఃఖం ఉండదంట, అక్కడ ఏడుపు ఉండదంట, అక్కడ వేదన కూడా ఇక ఉండనే ఉండదంట. చప్పట్లు కొట్టి ఎప్పుడు ఈ కన్నీటికి అంతం, ఎప్పుడు ఈ వేదనకు ముగింపు, ఎప్పుడు ఈ మరణకరమైన పరిస్థితులకి ముగింపు అనే ఆలోచన చేస్తున్నటువంటి వారికి ముగింపు రోజు అనేది ఒకటి ఉంది, తప్పనిసరిగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యుగాంతం అయిపోతుంది, యుగాంతం అయిపోయిన తర్వాత ఇంకొక లోకం లేదని చెప్తున్నటువంటి వారికి కూడా ఈ మాట చెప్తున్నాను నేను. యుగాంతం తర్వాత మరొక యుగము స్టార్ట్ అవ్వబడుతుంది, మరొక కాలము స్టార్ట్ అవబోతుంది, మరొక లోకము స్టార్ట్ అవబోతుంది. అదే పరలోకము, అదే నూతన ఆకాశము, నూతన భూమి. ఆ నూతన ఆకాశము, నూతన భూమిలో ప్రభువు నమ్మి ప్రభువుకి ఇష్టపూర్వకంగా భక్తి చేస్తున్నటువంటి వారు, పాత నిబంధన కాలంలో దేవునికి నమ్మకంగా భక్తి చేసినటువంటి వారందరూ కూడా ఆ నూతన ఆకాశము, నూతన భూమి, మరొక లోకములో శాశ్వత కాలము మరలా ఇక మరణము కానీ, ఏడ్పు కానీ, వేదన కానీ, కన్నీరు కానీ, కష్టము కానీ, బాధ కానీ, బలహీనత కానీ, దుఃఖము కానీ ఇక ఏమీ లేకుండా దోచుకున్న పడటం కానీ, బాధించబడటం కానీ, ఇబ్బంది పరచబడటం కానీ, ఇరుకులు పెట్టబడటం కానీ, లేకపోతే అసూయ చేత ఏడుపు వాడు చూశారంటే అది అక్కడ నాశనమే అలాంటి పరిస్థితి కానీ ఇలాంటి ఏమీ ఉండవు. శాశ్వత కాలము సంతోషముగా దేవునితో సహవాసం చేస్తూ, సంతోషంగా సుఖముగా దేవుని సన్నిధిలో అక్కడ దేవుని ఆరాధన చేస్తూ, కనపరుస్తూ, అక్కడ ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి సంగతుల్ని మనము చూస్తూ
పూర్వకాల భక్తులతో సహవాసం చేస్తూ వారి సాక్ష్యాలు వింటూ దేవుడిని కనపరుచుకుంటూ అబ్బాబ్బా అక్కడ ఆ కాలంలో ఆది కాలంలో ఆదాము కూడా ఒకసారి కూడా కనీసం చూస్తా అయితే చాలాసార్లు చూశారు, కానీ తినడం కూడా ఏ రోజున తిన్నటువంటి జీవవృక్ష ఫలాలను తినేటువంటి భాగ్యము, జీవవృక్ష ఫలాలని తాగేటటువంటి భాగ్యము. వాళ్ళు తాకని కూడా తాకుంటే తినేవాళ్ళు. వాళ్ళు తినుంటే చచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు తినటట్టు పాపం చేసేవాళ్ళు కాదు. నేను అంటాను, దేవుడు జీవవృక్ష ఫలాన్ని అక్కడ పెట్టినప్పటికీ కనీసం ఆ చెట్టు వైపు కనీసం చూసుకుంటే వెళ్ళినప్పటికీ దాన్ని కనీసం దాన్ని తాకని కూడా తాకలేవాళ్ళు. తాకినట్లయితే తినాలనిపించేది తప్పనిసరిగా, తాకడానికి కూడా వెళ్ళాల. కానీ గొప్ప భాగ్యం అని చెప్పమంటారా, ఆ జీవవృక్ష ఫలాలను చూడటం కాదు, తాకటం కాదు, కోసుకుని తిని 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 ప్రతిరోజు తింటూ ఉంటే నిత్యము సంతోషించే భాగ్యం దేవుడు మనకి ఇస్తాడు. నిత్యము సంతోషించేటువంటి రోజు పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నూతన ఆకాశము నూతన భూమి చేసి పెండ్లి కుమార్తె కొరకు దాన్ని సిద్ధపరిచి దాన్ని తీసుకొచ్చి దాంట్లో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వధువు సంఘము ఆ నూతన భూమి మీద సమస్తము నూతనము చేయబడినటువంటి ఆ రాజ్యంలో జీవించబోతున్నాడు. నువ్వు నూతన పరచబడినటువంటి వ్యక్తివైతే తప్పనిసరిగా ప్రభువును నువ్వు నమ్మకంగా వెంబడిస్తున్నట్లయితే తప్పనిసరిగా నువ్వు ఆ రాజ్యంలో ఉంటావు. అక్కడికి నువ్వు వెళ్ళావంటే నీ శాపం అంతా కూడా ఎడగొట్టబడింది, పాపములు కొట్టివేయబడి, దోషములు కొట్టివేయబడి, ఇక వేదన అక్కడ ఉండదు, ఇక రోదన అక్కడ ఉండదు, ఇక కన్నీరు అక్కడ ఉండదు, ఇక కష్టం అక్కడ ఉండదు, చింత ఉండదు, దిగులు ఉండదు. నిత్యము సంతోషమే 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 సంతోషమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకు ముందు సంతోషం అంటే నాకు ఎట్లా ఉంటుందో తెలియదు పాస్టర్ గారు అనుకున్నటువంటి వాళ్ళు కూడా అసలు బాధ అంటే ఎట్లా ఉందో నాకు తెలియదు అని చెప్పేటువంటి వారుగా మారుతారు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అక్కడ దుఃఖం అంటే ఎట్లా ఉంటుందనే సంగతి కూడా తెలియనటువంటి వారుగా మారుతారు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను భూలోకంలో ఎంత లేసు దుఃఖములు పడ్డానయ్యా, ఎంత బాధపడ్డానయ్యా అని నువ్వు కన్నీరు కారుస్తుంటే నీ కళ్ళ నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువుని ఆయన తులుస్తా కూర్చుంటాడంట. ఆమేన్. మీకు ఇష్టమైనటువంటి వారు, మీరంటే బాగా ఇష్టపడేటువంటి మీ పిల్లలు, మీరు ఏడుస్తుంటే ఈ దగ్గరకు వచ్చి కొంతమంది చెప్తుంటారు, నేను ఏడుస్తుంటే మా అబ్బాయి లేకపోతే మనవాడు ఎడవకమ్మ అని కళ్ళు నీళ్ళు తుడుస్తా వచ్చాడని చెప్తారు కొంతమంది. నిజమే. ఎంతసేపు తుడుస్తారు? ఎంతసేపు తుడుస్తారు? ఎంతసేపు చెప్తారు ఏడవకండి? ఎంతసేపు చెప్తారు ఏడవకండి అని? చెప్తారు ఏడుస్తారు. ఊరికే ఎన్నిసార్లు చెప్పాలి ఏడవద్దని? అప్పటి వరకు ప్రేమ చూపించిన వాళ్ళు కూడా ఆ ఊరికో ఎన్నిసార్లు చెప్పాలి ఏడవద్దని చెప్పేసి విసుక్కుని ఇంకా ఏడుస్తుండే అసలు నేను ఉండలేకపోతున్నాను, చెప్తే నీకు అర్థం కావట్లా అని కోపగించుకొని మన కొట్టినంత పని చేసేటువంటి వారిగా మాట్లాడు. కానీ పరలోకంలోకి వెళ్ళాక ప్రభువారు నీ మీద విసుక్కోరంట, నీ మీద ఆయాసపడరంట, నిన్ను కోపగించుకుని ఆయన వెళ్ళిపోవడంట. నువ్వు ఏడుస్తుంటే నిన్ను బక్కా తీసుకుని నిన్ను హత్తుకొని ఊరుకోబెట్ట, నువ్వు నా దగ్గరకు వచ్చావుగా, అక్కడ బాధపడ్డావు, నీకు బాధపడవు, ఇక్కడ నా దగ్గరకు వచ్చావుగా, నీకు ఎప్పుడు సంతోషమే రా, ఇట్లా ఇక నువ్వు ఏడమ్మాక నీకు ఎప్పుడు సంతోషమే అని చెప్పేసి ఈ కళ దగ్గర నుంచి చేయి తీయడంట, ఇట్లా తుడుస్తూనే ఉంటాడు. నా దగ్గరకు వచ్చావు ఏడమ్మాక, ఇక నువ్వు నాతోనే ఉంటావు, నేను నీకు సంతోషం ఇస్తా, సమాధానం ఇస్తా, ఆరోగ్యం ఇస్తా, ఆశీర్వాదం ఇస్తా, నీకు ఏది కావాలంటే ఇస్తా. అది కాదు ప్రభు, అక్కడ మా ఆయన నన్ను ఎత్తు కొట్టాడు అనుకున్నా, సరే అక్కడ కొట్టాడమ్మా, ఇక్కడ నేను కొట్టవు, నువ్వు దెబ్బలు తినవు ఎడమ్మాక. అక్కడ నేను ఎన్ని బాధపడ్డాను అనుకున్నా, అక్కడ నా ఇంటి పక్క వాళ్ళు నేను పెట్టినటువంటి వాళ్ళు నేను నిత్యం పెడతా వచ్చాను, కానీ నా దగ్గర తిని నా వెన్నుపోటు పొడిచారయ్యా. సరే వెన్నుపోటు పొడిచారు, అందుకే వాళ్ళు అక్కడ ఉన్నారు, కింద కాలుతా ఉన్నారు. నువ్వు నా దగ్గర వాళ్ళకి నమ్మకం ఉండవు కనుక ఇక్కడికి వచ్చావు, ఊరు కేడమాక, దాని గురించి మర్చిపో కేడమాక అని హత్తుకొని ముద్దు పెట్టుకుంటూ అబ్బా అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటూ మనని హత్తుకుని ఎత్తుకుని ముద్దాడుతూ బాధపడదు, నువ్వు నాతో ఉన్నావు అని చెప్పేసి మనం ఆ ఏడ్పు మానే వరకు కూడా మన ఆదరిస్తూనే ఉంటాడు మన పని. హల్లెలూయా. 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 అటువంటి ఆదరణకరమైనటువంటి స్థలం పరలోకం. ఆమేన్. అటువంటి ఆదరణకరమైన స్థలం నిత్యజీవం. నిత్యజీవంలోకి నేను చేర్చాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆరాటం. అందుకే యేసు ప్రభువారిని సంఘంలో నుంచి వచ్చాడు. అందుకే యేసు ప్రభువారు తన స్వరక్తం చేత నిన్ను
కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను సొంత కుమార్తెగాను సొంత కుమారుడిగాను మార్చుకున్నాను. ఆమేన్. ఈ లోకంలో ఎదురైనటువంటి సమస్యల వైపు, చింతల వైపు, దిగుల వైపు నువ్వు చూడొద్దు. వీటి వైపు నువ్వు చూడొద్దు. లోకంలో మాట్లాడే మాటల వైపు నువ్వు ఆలోచన చేయొద్దు. ప్రజలు చెప్పేటువంటి మాట వైపు నువ్వు చూడొద్దు. సమస్యల వైపు చూడొద్దు. ఆ బాధల వైపు చూడొద్దు. వాటన్నిటిని జయించినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూడు. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు వారు మనకి లోకంలో శ్రమే కలుగుతుందని చెప్పాడు. దేవుని నమ్మినటువంటి వారికి శ్రమలు ఉండవు అనేది బైబిల్ చెప్పట్లా. దేవుని నమ్మినటువంటి వారికి శ్రమలు, సమస్యలు, దుఃఖము ఉండదని లోకం చెప్తుంది. లోకమంతా కూడా సాతాను చేతిలో ఉంది. గమనించండి, లోకమంతా సాతాను చేతిలో ఉంది కనుక సాతాను మన దేవుడి నుంచి దూరం చేయడానికి చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలోనికి సమస్య రాదు కదా. ఆ రోజున అవమని మోసంతో లోపరుచుకున్నాడు. అదే మోసంతో కూడినటువంటి మాటని ఈ రోజు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నట్లుగా కనిపిస్తూనే, నీకు మంచి చేస్తున్నట్లుగా కనిపిస్తూనే, నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి సాతాను వాళ్ళలో ప్రవేశించి నిన్ను మభ్యపెడుతున్నాడన్న సంగతిని గుర్తించు. నీ జీవితంలోనికి సమస్య రాకూడదు కదా, శ్రమ రాకూడదు కదా, ఇబ్బంది రాకూడదు కదా, నీకు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా తగ్గిపోవాలి కదా, మీరెందుకు ఈ బాధపడుతున్నారని చెప్పేసి సాతాను వాళ్ళలో ప్రవేశించి మీకు మంచి చెప్తున్నట్లుగా మోసం చేస్తున్నాడు తప్పించి, దేవుడు చెప్తున్నాడు మాట. పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా యేసు ప్రభు చెప్పిన సువార్తికులు ప్రభు యొక్క భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఆమేన్. ఆమేన్. క్రీస్తు పొందినటువంటి శ్రమల్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఆయన పొందినటువంటి శ్రమలు పొందగా మిగిలిన పొదువైనటువంటి శ్రమలు నేను అనుభవిస్తున్నాను. ఆ తర్వాత మీరు కూడా వాటిని అనుభవించి మనం క్రీస్తును పాలిభాగస్వామి పరలోకానికి వెళ్ళాలని పౌలు భక్తులు చెప్తున్నాడు. లోకంలో మీకు శ్రమ కలిగితే మీరు ధైర్యంగా సంతోషించి గంతులయ్యండి అని పేతురు భక్తులు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వీటన్నిటిలో శోధన సహించినటువంటి వాడు ధన్యుడని చెప్పేసి యాకోబు చెప్తున్న మాట ప్రకారంగా, ఇంకా మళ్ళా హెబ్రీ పత్రికలు హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శోధన అనుభవించి శ్రమను అనుభవించి వాటిని జయించాడు కనుక శ్రమ పడుతున్నటువంటి మీకు కూడా సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుడికి శ్రమ, బాధ, ఇబ్బంది, వేదన కలుగుతుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తుందండి. లోకము చెప్తున్నటువంటి మాట, సాతాను చెప్తున్న మాట, మీకు శ్రమ కలగకూడదు, మీకు కన్నీరు రాకూడదు, మీకు దుఃఖం రాకూడదు అని చెప్పేసి దుష్టుడు చెప్తాడు. అదే వారిలో దుష్టుడు ప్రవేశించి నీతో మాట్లాడుతున్నావు. వారి మాట నువ్వు తీసుకోవద్దు, దేవుని మాట తీసుకో. శ్రమ కలిగినప్పటికీ చూడండి, యెషయా గ్రంథం చివరి మాటగా 3వ అధ్యాయం 2వ వచనం, హల్లెలూయా. హల్లెలూయా. జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు వాటిలో నువ్వు మునిగిపోవు. ఆమేన్. నదుల్లో పడి దాటినప్పుడు అవి నదులు కాలుస్తాయా? నదుల్లో పడి నువ్వు మునిగిపో, కొట్టుకుని వెళ్ళిపో. అవి కొట్టుకుని వెళ్ళిపో నదుల్లో. నువ్వు అగ్నిలో పడి వెళ్తున్నప్పుడు అగ్ని నిన్ను కాల్చదు. కారణం ఏంటంటే, నీ దేవుడైన యెహోవానకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. నీ దేవుడైన యెహోవానకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. జలములు, సముద్రము లాంటి లోతైనటువంటి సమస్యని దీంట్లో ఉన్నప్పటికీ దాంట్లో నువ్వు మునిగిపోవు. నదీ ప్రవాహం ఫోర్స్ వచ్చి నేను కొట్టుకుని తోసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు దాంట్లో కొట్టుకుని పోవు. అగ్నిలో పడి నువ్వు వెళ్తున్నప్పటికీ అది నిన్ను కాల్చదు. కారణం ఏంటంటే, వాటన్నిటిలో కూడా నేను నీకు ఇమ్మానుయేలు దేవుడుగా, ఇమ్మానుయేలు దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆమేన్. ఆమేన్. కష్టమైన, దుఃఖమైన, వేదనైన, బాధ అయినా, కలతైనా, చింతైనా, ఆర్థిక సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, ఇంకా అది ఏ సమస్య అయినప్పటికీ నువ్వు భయపడవలసిన పని. కుటుంబ సమస్య అయినా, మానసిక సమస్య అయినా, శారీరక సమస్య అయినా, ఆత్మ సంబంధమైన సమస్య, ఏ సమస్య అయినా, ఇరుగు పొరుగు వారి నుంచి వచ్చే సమస్య, బంధువుల నుంచి, రక్త సంబంధికుల నుంచి, కట్టుకున్నటువంటి వారి నుంచి, కన్నబిడ్డల నుంచి, ఎవరి నుంచి సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య వైపు నువ్వు చూడొద్దు, ప్రభు వైపు చూడు. ఆమేన్. ప్రభు వైపు చూడు. ప్రభు వైపు చూస్తూ భక్తి చేయి. వాటన్నిటిలో కూడా నువ్వు వాటిలో మునిగిపోకుండా నీ చేయి పడుతుంది. ఒకవేళ నువ్వు మునిగిపోయే పరిస్థితులు వస్తే ఆయన నేను భుజం మీద ఎక్కించుకొని
నెత్తుకొని అవతల ఒడ్డుకు చేపిస్తాడు. ఇమ్మానుయేలు దేవుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. తోడుగా ఉన్నటువంటి దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను విడిచిపెట్టరా. ఆమేన్. దేవుడు నిన్ను విడిచిపెట్టలా. నిత్యము ఇప్పుడు తోడుగా ఉన్నాడు, రాబోయేటువంటి కాలంలో తోడుగా ఉంటాడు. సదాకాలము మనకి తోడుగా ఉండి నిత్య జీవంలో మనతో పాటు సంతోషిస్తాడు. సంతోషించిన దేవుని కృపను సొంతం చేసుకుంటాను. దినము ఆయనకి సాగిల పడదాం. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. పాపముతో సహవాసం చేయకుండా, లోకముతో సహవాసం చేయకుండా, అపవాదితో సహవాసం చేయకుండా, ప్రభువుతో సహవాసం చేస్తూ, దేవుని యొక్క పరిశుద్ధంతో సహవాసం చేస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ నిత్యరాజ్యానికి ప్రవేశిద్దాం. అటువంటి కృప మనందరికీ దేవుడి నడిపించుకోగాక. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుకోగాక.